సో, ఈరోజైతే మనం ఒక ప్రాజెక్ట్‌ని చూద్దామండి. ఇంతవరకు మనం యూజ్ చేసిన కాన్సెప్ట్స్ మీద, మనం తెలుసుకున్న కాన్సెప్ట్స్ మీద ఒక సింపుల్ ప్రాజెక్ట్ అయితే మనం చేద్దాం. ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే మనకి ఒక టైమ్‌ని డిస్‌ప్లే చేస్తుంది ఐఎస్‌టి ఫార్మాట్‌లో. సో, ఎప్పుడైతే నా అప్లికేషన్‌ని యూజర్ యాక్సెస్ చేస్తాడో అతనికి ఒక టైమ్ అనేది డిస్‌ప్లే అవ్వాలి అననమాట. సో, ఒక టైమ్ డిస్‌ప్లే అప్లికేషన్ అయితే మనం ఈరోజు క్రియేట్ చేయబోతున్నాం. అండ్ దిస్ సొల్యూషన్ మస్ట్ ఎన్ష్యూర్ హై అవైలబిలిటీ, స్కేలబిలిటీ, సెక్యూరిటీ వైల్ మెయింటైనింగ్ సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ స్టోరేజ్ అండ్ ఎఫిషియంట్ ట్రాఫిక్ రౌటింగ్. ఇదంతా కూడా నా ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ అననమాట. సో, ఇక్కడ మనం కీ రిక్వైర్మెంట్స్‌లో ఇదంతా మాట్లాడుకున్నట్లయితే డీటెయిల్‌గా హై అవైలబిలిటీ అన్నాననుకోండి కీ రిక్వైర్మెంట్స్‌లో ఆర్కిటెక్చర్ ఏంటి అంటే అప్లికేషన్ మస్ట్ బి డిప్లాయిడ్ అక్రాస్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ టు ఎన్ష్యూర్ ఫాల్ట్ టాలరెన్స్. ఫాల్ట్ టాలరెన్స్ ఉండడానికి మనం ఏం చేస్తున్నామనంటే అట్‌లీస్ట్ మినిమమ్ ఆఫ్ 2 అవైలబిలిటీ జోన్స్‌లో ఈ అప్లికేషన్‌ని హోస్ట్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ 2 అవైలబిలిటీ జోన్స్‌లో మనం అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయాల్సొస్తుంది కాబట్టి వీ హావ్ టు యూజ్ లోడ్ బ్యాలెన్సర్ టు డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్ అక్రాస్ దీస్ ఇన్‌స్టెన్సెస్. సో, ఈ 2 ఇన్‌స్టెన్సెస్‌కి ట్రాఫిక్‌ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒక ఇన్‌స్టెన్స్ పైన ట్రాఫిక్ పడకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఎందుకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తున్నామంటే ఈ ప్రాజెక్ట్‌కి ఒక రిక్వైర్మెంట్‌లో ఏంటి అంటే హెచ్‌టిటిపితో యాక్సెస్ చేసే ఆ యూజర్ రీడైరెక్షన్ జరగాలి ఆటోమేటిక్‌గా హెచ్‌టిటిపిఎస్‌కి. సో, దట్ ఫంక్షనాలిటీ ఈస్ అవైలబుల్ వితిన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కాబట్టి మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్‌ని అయితే క్రియేట్ చేస్తాం. ఓకే. ఇన్‌స్టెన్స్ కాన్ఫిగరేషన్‌లో అట్‌లీస్ట్ 2 ఇన్‌స్టెన్సెస్ అని చెప్తున్నాం. 1 ఇన్‌స్టెన్స్ ఒక అవైలబిలిటీ జోన్‌లో, ఇంకొక ఇన్‌స్టెన్స్ ఇంకొక అవైలబిలిటీ జోన్‌లో. ఓకే. అండ్ హై స్కేలబిలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో టార్గెట్ ట్రాకింగ్ సొల్యూషన్ యూజ్ చేద్దాం. అండ్ సీపీయూ యుటిలైజేషన్ అరౌండ్ 50 పెట్టేద్దాం. సో, 50 కంటే ఎక్కువ అవుతూ ఉన్నదని అనుకోండి సీపీయూ యుటిలైజేషన్ ఆటోమేటిక్‌గా ఇన్‌స్టెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటది అడిషనల్‌గా. ఆ అడిషనల్‌గా క్రియేట్ అయిన ఇన్‌స్టెన్సెస్ మళ్ళీ డిలీట్ అవుతుంటది వెన్ సీపీయూ యుటిలైజేషన్ ఈస్ గెట్టింగ్ డిక్రీజ్డ్ అనమాట. సో, అది హై స్కేలబిలిటీలో ఆటో స్కేలింగ్ గ్రూప్ గురించి. అండ్ సెక్యూర్ హోస్టింగ్ ఇన్ ప్రైవేట్ సబ్‌నెట్స్. మన వెబ్ సర్వర్స్ అన్నీ కూడా అండ్ మనం క్రియేట్ చేయబోయే ఫైల్ సిస్టమ్ సర్వీసెస్ అన్నీ కూడా మనం ఏంటి అంటే ప్రైవేట్ సబ్‌నెట్స్‌లోనే పెడదాం. ఎందుకంటే పబ్లిక్ సబ్‌నెట్స్‌లో పెడితే ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటది. ఎవరైనా ఆ సర్వర్స్‌లోకి లాగిన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ద సర్వర్స్ విచ్ వి క్రియేట్ ఫర్ వెబ్ వెబ్ పర్పసెస్ అండ్ ఫర్ ఈఎఫ్ఎస్ అన్నీ కూడా మనం ఏంటి అంటే ప్రైవేట్ సబ్‌నెట్స్‌లోనే పెడదాం. ఓకే. అండ్ ప్రైవేట్ సబ్‌నెట్స్‌లో పెట్టడం కంటే ఇంకా ఒక వీపీసీ కూడా మనం క్రియేట్ చేద్దాం. ఆ వీపీసీలో మనం ఏంటి అంటే 2 ప్రైవేట్ సబ్‌నెట్స్ అండ్ 2 పబ్లిక్ సబ్‌నెట్స్ కూడా క్రియేట్ చేద్దాం. మన లోడ్ బ్యాలెన్సర్‌ని పబ్లిక్ సబ్‌నెట్‌లో పెట్టేద్దాం. అట్లనే మన ఈసీ2 ఇన్‌స్టెన్స్‌ని ప్రైవేట్ సబ్‌నెట్స్‌లో, ఈఎఫ్ఎస్‌ని కూడా ప్రైవేట్ సబ్‌నెట్‌లో పెట్టేద్దాం. ఓకే. సో, నెట్వర్క్ కాన్ఫిగరేషన్ ఎట్లుండాలి అంటే ఎన్ష్యూర్ ఇన్‌స్టెన్సెస్ ఇన్ ప్రైవేట్ సబ్‌నెట్స్ కెన్ ఓన్లీ కమ్యూనికేట్ విత్ ఏఎల్‌బీ, ఈఎఫ్ఎస్ అండ్ రిక్వైర్డ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. సో, ప్రైవేట్ సబ్‌నెట్స్‌లో పెట్టా కూడా అవి ఓన్లీ ఏఎల్‌బీ నుంచి మాత్రమే ట్రాఫిక్ అలో చేయాలి. ఇట్లా ఉండేటట్లు మనం కాన్ఫిగరేషన్ అయితే చేద్దాం. అండ్ నాట్ గేట్‌వే కూడా ఒకటి క్రియేట్ చేయాల్సొస్తది. ఎందుకంటే మన సర్వర్స్‌ని ప్రైవేట్ సబ్‌నెట్స్‌లో పెట్టామని అనుకోండి, వాటికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి కదా! బయట నుంచి ఏదైనా డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు నేను ఈసీ2 యూజర్ డేటా స్క్రిప్ట్ ఉంటదొకటి. అందులో నేను పైథాన్‌ని ఇన్‌స్టాల్ చేయని చెప్పి ఇట్లా కమాండ్స్ అన్నీ యూజ్ చేస్తుంటాను. అది ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటేనే ఇట్ విల్ బి డౌన్‌లోడెడ్ కదా! అందుకు మనం ఏం చేస్తున్నామంటే, ఒక నాట్ గేట్‌వే కూడా క్రియేట్ చేసి, మన ప్రైవేట్ సబ్‌నెట్స్‌కి అసైన్ చేస్తాం ఈ నాట్ గేట్‌వేని. ఓకే. అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను డెమోలోనే చూపిస్తాను. సెక్యూరిటీ గ్రూప్స్ కూడా మనం ప్రతి సర్వీస్‌కి కూడా సెక్యూర్డ్ వేగా సెక్యూరిటీ గ్రూప్ ఎట్లా క్రియేట్ చేయాలి అని చెప్పి మనం డెమోలోనే ఇదంతా కూడా చూద్దాం. అండ్ విల్ ఆల్సో క్రియేట్ షేర్డ్ స్టోరేజ్ విత్ ఈఎఫ్ఎస్. అసలు షేర్డ్ స్టోరేజ్‌కి ఇక్కడ ఎందుకెళ్తున్నామంటే మనం 2 సర్వర్స్ క్రియేట్ చేస్తున్నాం గదా! సో, 2 సర్వర్స్‌లో నేను ఏదైనా కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాలని అనుకున్నాననుకోండి నా అప్లికేషన్‌కి నేను కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాలి అని అనుకుంటే సర్వర్ 1లో చేంజ్ చేయాలి, సర్వర్ 2లో కూడా చేంజ్ చేయాలి. అట్లా లేకుండా షేర్డ్ స్టోరేజ్ పెట్టుకున్నాననుకోండి డైరెక్ట్‌గా ఏదో ఒక సర్వర్‌లో నేను కాన్ఫిగరేషన్ చేంజ్ చేస్తే, సెకండ్ సర్వర్‌కి రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఆల్రెడీ మౌంటింగ్ ఉంటే. సో, అందుకు మనం ఏం చేస్తున్నామంటే, షేర్డ్ స్టోరేజ్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ ఈఎఫ్ఎస్. ఓకే. అండ్ ఈఎఫ్ఎస్‌లో మనం మౌంటింగ్ చేస్తామననమాట. అండ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్‌ని కూడా మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ చేసేస్తాం. అండ్ హెచ్‌టిటిపిఎస్ కూడా వాడాలి. అండ్ టర్మినేట్ ఎస్ఎస్ఎల్ అట్ ద అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని కూడా నేను చెప్తున్నాను. అంటే హెచ్‌టిటిపి ఎవరైనా యాక్సెస్ చేస్తే హెచ్‌టిటిపిఎస్‌కి రీడైరెక్ట్ అయ్యేటట్లు. ఓకే. ఇదంతా నేను డెమోలో చూపిస్తాను. ఎట్లా క్రియేట్ చేయాలి అని చెప్పి. అండ్ ఫైనల్‌గా మనం ఏంటి అంటే డీఎన్ఎస్ కూడా కాన్ఫిగర్ చేయొచ్చు విత్ రూట్ 53. మన దగ్గర ఏదైనా డీఎన్ఎస్ ఉంటే రూట్ 53 ద్వారా ఆ డీఎన్ఎస్‌ని మన లోడ్ బ్యాలెన్సర్‌కి పాయింట్ ఔట్ చేయొచ్చు ఫైనల్‌గా. ఓకే. అండ్ ఇంప్లిమెంటేషన్ సమ్మరీ మీరు చూసినట్లయితే ఇక్కడ కంప్యూట్‌లో మనకేంటి అంటే ఈసీ2 ఇన్‌స్టెన్సెస్ క్రియేట్ చేస్తున్నాం. ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. లోడ్ బ్యాలెన్సింగ్‌లో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్‌ని క్రియేట్ చేస్తాం. స్టోరేజ్ పరంగా
అమెజాన్ ఈఎఫ్ఎస్ క్రియేట్ చేస్తాం. నెట్వర్క్‌లో వీపీసీ విత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్‌నెట్స్ ఉంటుంది. రూట్ టేబుల్స్ ఉంటుంది. ఇంటర్నెట్ గేట్‌వేస్ ఉంటుంది. తర్వాత నాట్ గేట్‌వే కూడా ఉంటుంది. స్కేలింగ్‌లో ఆటో స్కేలింగ్ గ్రూప్ యూజ్ చేస్తున్నాం. సెక్యూరిటీలో సెక్యూరిటీ గ్రూప్స్ యూజ్ చేస్తుంటాం. ఐఏఎం రోల్స్ యూజ్ చేస్తుంటాం. మానిటరింగ్‌లో మనం టార్గెట్ ట్రాకింగ్ కాకుండా ఆటో స్కేలింగ్ గ్రూప్ డైనమిక్ పాలిసీస్ క్రియేట్ చేసేటప్పుడు అదర్ స్టెప్ కానీ, సింపుల్ గాని మీరు వాడాలి అని అనుకుంటే మీరు సెపరేట్‌గా క్లౌడ్ వాచ్‌ని మీరు క్రియేట్ చేయాల్సొస్తది. అదే టార్గెట్ ట్రాకింగ్ వాడేటట్లుంటే క్లౌడ్ వాచ్ అలారం కూడా మీకే అదే క్రియేట్ చేసేస్తుందనమాట ఆటోమేటిక్‌గా. అండ్ ఫైనల్‌గా డీఎన్ఎస్ మేనేజ్‌మెంట్ విత్ రూట్ 53 అని అనమాట. ఓకే. అండ్ బ్యాకప్స్‌కొచ్చి ఈఎఫ్ఎస్‌కి ఆటోమేటెడ్ బ్యాకప్స్ తీసుకుంటూ ఉంటాం. డిజాస్టర్ రికవరీకి హెల్ప్‌ఫుల్ ఉంటుంది కాబట్టి. అండ్ కాస్ట్ ఆప్టిమైజేషన్ మనకి ఈ అప్లికేషన్ ఎంతుంటదో ఎన్ని రోజులు వాడాల్సొస్తదో తెలియదు కాబట్టి మనం ఏంటి అంటే వీఆర్ గోయింగ్ యాస్ ఆఫ్ నౌ విత్ ఆన్ డిమాండ్. ఇది ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి టీ2 డాట్ మైక్రోని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. Yeah, this is all about the requirement document. Now let us talk about the architecture part. దీన్ని రీనేమ్ చేద్దాం. టైమ్ వీపీసీ అనేద్దాం. ఓకే. అండ్ ఫర్దర్‌గా ఓపెన్ చేసేద్దాం. యాహ్! సో ఇది మన వీపీసీ డిజైన్ ఆర్కిటెక్చర్ అనమాట. మనకి వీపీసీ ఉంది. రీజియన్‌లో ఒక వీపీసీని క్రియేట్ చేసుకున్నాం సెక్యూరిటీ పర్పసెస్‌కి. అండ్ వీపీసీని ఫర్దర్‌గా సబ్‌నెట్స్ కింద స్ప్లిట్ చేస్తున్నామనమాట. సో 2 పబ్లిక్ సబ్‌నెట్స్ క్రియేట్ చేస్తున్నాం. 2 ప్రైవేట్ సబ్‌నెట్స్ కూడా మనం క్రియేట్ చేస్తున్నాం. ఈచ్ సబ్‌నెట్‌ని కూడా ఒక అవైలబిలిటీ జోన్‌లో మనం పెట్టాల్సొస్తుంది. కాబట్టి ఒక పబ్లిక్ సబ్‌నెట్‌ని, ఒక ప్రైవేట్ సబ్‌నెట్‌ని ఒక అవైలబిలిటీ జోన్‌లో పెట్టేస్తున్నాం. ఇంకొక పబ్లిక్ సబ్‌నెట్‌ని, ఇంకొక ప్రైవేట్ సబ్‌నెట్‌ని ఇంకొక అనదర్ అవైలబిలిటీ జోన్‌లో పెట్టేస్తున్నాం. సో మనం ఎప్పుడైతే బై డిఫాల్ట్ ఒక వీపీసీ క్రియేట్ చేస్తామో మనకొక మెయిన్ రూట్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుందనమాట. ఈ మెయిన్ రూట్ టేబుల్‌కి ఇంటర్నెట్ గేట్‌వే యాక్సెస్ ఉండదు. సో ఇది ఓన్లీ ప్రైవేట్ గేట్‌వేస్‌కి మాత్రమే ఇది యూజ్ చేసుకుంటూ ఉంటది. మీరు ఎక్స్‌ప్లిసిట్‌గా అసోసియేట్ చేయకపోయా ఇఫ్ దట్ రూట్ టేబుల్ ఈస్ యాక్టింగ్ యాస్ ఎ మెయిన్ రూట్ టేబుల్ ఇది యూజ్ చేసుకుంటది. ఈ ప్రైవేట్ సబ్‌నెట్స్ మీరు చూసినట్లయితే ఎక్స్‌ప్లిసిట్‌గా మనం ఏ రూట్ టేబుల్‌ని కూడా నేను ఇక్కడ డాట్స్ అని రిప్రజెంట్ చేశాను కదా! అంటే అసోసియేట్ చేయలేదు. బట్ స్టిల్ దే విల్ యూజ్ దిస్ అన్నమాట. ఎందుకంటే ఇది మెయిన్ రూట్ టేబుల్ కాబట్టి ఇది యూజ్ చేసుకుంటుంది. అండ్ ఈ మెయిన్ రూట్ టేబుల్‌లో మనం ఏంటి అంటే నాట్ గేట్‌వేని పబ్లిక్ సబ్‌నెట్‌లో ఒకటి క్రియేట్ చేసేసి అదర్ ఈ లోకల్ రూట్‌లో కాకుండా ఈ మెయిన్ రూట్ టేబుల్‌లో లోకల్ రూట్స్ కాకుండా అదర్ ఏ ఐపీ వచ్చా కూడా యూజ్ ద నాట్ గేట్‌వే అని చెప్పి ఈ రూట్ టేబుల్‌లో మనం కాన్ఫిగర్ చేయాల్సొస్తుంది. సో, అట్లా ఇప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి అని అనుకున్నాం అనుకోండి. మన వెబ్ సర్వర్‌ని ప్రైవేట్ సబ్‌నెట్స్‌లో పెట్టేసి అది ఈ రూట్ టేబుల్‌కెళ్ళి అదర్ ఉంది కాబట్టి నాట్ గేట్‌వే ద్వారా ఇట్లా బయటికెళ్ళిపోయి మన రిసోర్సెస్‌నన్నీ కూడా డౌన్‌లోడ్ చేసుకుంటుంది. అట్లా ఇంకొక రూట్ టేబుల్ కూడా ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నాం. సెపరేట్‌గా ఇంకొక రూట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నామండి. ఎందుకంటే పబ్లిక్ సబ్‌నెట్స్‌ని వి వాంట్ టు మేక్ దెమ్ పబ్లిక్ కదా! అందుకు మనం ఒక సెపరేట్ రూట్ టేబుల్ క్రియేట్ చేసేసి, ఆ రూట్ టేబుల్‌కి మనం ఈ సబ్‌నెట్స్‌ని ఎక్స్‌ప్లిసిట్‌గా అసైన్ చేస్తున్నామనమాట. పబ్లిక్ సబ్‌నెట్‌ని ఈ రూట్ టేబుల్‌కి అసైన్ చేసేసి, ఈ ఈ పబ్లిక్ సబ్‌నెట్‌ని కూడా ఈ రూట్ టేబుల్‌కి అసైన్ చేసేసి, ఒక ఇంటర్నెట్ గేట్‌వేని క్రియేట్ చేసేసి, ఆ ఇంటర్నెట్ గేట్‌వేని మనం రూట్ టేబుల్‌లో డిఫైన్ చేస్తాం. 0000 ఉంటే ఇంటర్నెట్ గేట్‌వే ద్వారా బయటికెళ్ళు అని చెప్పి. సో, అప్పుడు ఈ పబ్లిక్ సబ్‌నెట్స్ రియల్‌గా పబ్లిక్ అయిపోతుంది. ఈ ప్రైవేట్ సబ్‌నెట్స్ ఇవి రియల్‌గా ప్రైవేట్ అననమాట. ఎందుకంటే దీనికి పబ్లిక్ రూట్ మనం ఇవ్వట్లేదు కాబట్టి. సో, ఇది మన వీపీసీ ఆర్కిటెక్చర్. ఇప్పుడు మనం ఏంటి అంటే మన ఈసీటీ ఇన్‌స్టెన్స్‌ని ఎక్కడ పెట్టాల్సొస్తుందంటే ప్రైవేట్ సబ్‌నెట్స్‌లో పెట్టాలి మనం. ఓకే. సో, మన వీపీసీని మనం ఏం చేయాలి వితిన్ ద ప్రైవేట్ సబ్‌నెట్స్ పెట్టేస్తాం. సో, ఇక్కడ ఒకటి పెట్టేయాలి. ఫాల్ట్ టాలరెన్స్‌కి ఇంకొక ప్రైవేట్ సబ్‌నెట్‌లో కూడా మనం పోస్ట్ చేయాల్సొస్తుంది. అండ్ మన లోడ్ బాలన్సర్‌ని అప్లికేషన్ లోడ్ బాలన్సర్ వి హావ్ టు హోస్ట్ ఇట్ ఇన్ ద పబ్లిక్ సబ్‌నెట్. ఓకే. సో, ఇక్కడ పెట్టేస్తున్నాను. అంటే మనం పబ్లిక్ సబ్‌నెట్ ఈ 2 పబ్లిక్ సబ్‌నెట్స్‌లో కూడా మనం ఈ లోడ్ బాలన్సర్‌ని పెట్టేద్దాం. పబ్లిక్ సబ్‌నెట్ 1, పబ్లిక్ సబ్‌నెట్ 2లో పెట్టేసి, ఇక్కడ నుంచి మనం ఏంటి అంటే ట్రాఫిక్ దీనికి రౌట్ చేస్తామనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ నుంచి అగైన్ దీనికి రూట్ చేస్తాం. సో, ఇది మాత్రం ఇంటర్నెట్‌కి ఎక్స్‌పోజ్ చేస్తాం ఈ లోడ్ బాలన్సర్‌ని.
ఈ ప్రైవేట్ సబ్‌నెట్స్‌లో మాత్రం మనం ఏంటి అంటే, ఈ సర్వర్స్‌కి మనం సెక్యూరిటీ గ్రూప్ ఎట్లా ఇస్తామంటే, ట్రాఫిక్ ఇఫ్ ఓన్లీ కమ్స్ ఫ్రమ్ అప్లికేషన్ లోడ్ బాలన్సర్ అలో చెయ్యి అని చెప్పి చెప్పేస్తామనమాట. అంటే ఈ లోడ్ బాలన్సర్ సెక్యూరిటీ గ్రూప్‌ని మనం ఇక్కడ రెఫరెన్స్ కింద ఇచ్చుకోవచ్చు. ఓకేనా? అండ్ ఫర్దర్‌గా షేర్డ్ స్టోరేజ్‌కి మనం ఈఎఫ్ఎస్ అనేది వాడతాం. ఓకే. సో, షేర్డ్ స్టోరేజ్‌కి మనం ఈఎఫ్ఎస్ అనేది వాడతాం. సో, మన ఈఎఫ్ఎస్‌ని గూడా మనం ఏంటి అంటే, ఈ 2 ప్రైవేట్ సబ్‌నెట్స్‌లో పెట్టేస్తామండి. సేమ్ ఈఎఫ్ఎస్ ఉంటది. డిఫరెంట్ ఈఎఫ్ఎస్ కాదు. బట్ నేనిక్కడ రిప్రజెంటేషన్ పర్పస్‌కి ఇలా చెప్తున్నాననమాట. సో, ఈ ఈఎఫ్ఎస్ మనం ఎక్కడెక్కడ హోస్ట్ చేస్తామంటే, సేమ్ ఈఎఫ్ఎస్ ప్రైవేట్ సబ్‌నెట్స్‌లో మనం హోస్ట్ చేస్తాం. ఓకేనా? అండ్ ఈ సర్వర్స్ ఉన్నాయి గదా! ఈ సర్వర్స్‌ని ఇక్కడ మౌంటింగ్ చేసేస్తాం. ఈ ఈఎఫ్ఎస్‌కి. దీనికి మౌంట్ చేసేస్తాం. ఈఎఫ్ఎస్‌కి మౌంట్ చేసేస్తాం. అండ్ రూట్ 53ని మనం ఫర్దర్‌గా బయట ప్లేస్ చేస్తామనమాట. ఆ రూట్ 53 నుంచి లోడ్ బాలన్సర్ యాక్సెస్ అవుతుంది. లోడ్ బాలన్సర్ నుంచి మీ వెబ్ సర్వర్స్ యాక్సెస్ అవుతాయి. మీ వెబ్ సర్వర్స్‌లో ఈఎఫ్ఎస్‌ని మీరు ఆల్రెడీ మౌంట్ చేసుకొని పెట్టుకొనుంటారు. అండ్ ఈ ఈసీ2 ఇన్‌స్టెన్సెస్ కూడా మనం ఏంటి అంటే ఒక ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో పెట్టేస్తాం. ఓకేనా? టు ఎన్ష్యూర్ హై స్కేలబిలిటీ. ఇది మన ఓవరాల్ ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు కన్సోల్‌లోకెళ్ళిపోయి ఫస్ట్ అయితే మనం వీపీసీని క్రియేట్ చేసేద్దాం. సో, నేను హైదరాబాద్ రీజియన్‌లో క్రియేట్ చేస్తున్నాను. ఇంతవరకు ఏంటి అంటే మనం మోస్ట్‌లీ ముంబై రీజియన్ వాడేవాళ్ళం కదా! అక్కడంతా చాలా రిసోర్సెస్ క్రియేట్ చేసినవంతా ఉన్నాయి. సో, ఇన్ ఆర్డర్ టు మేక్ ద కాంప్లెక్సిటీ సింప్లర్, ఐయామ్ క్రియేటింగ్ ఇట్ ఇన్‌సైడ్ హైదరాబాద్ రీజియన్. సో, వీపీసీకెళ్ళిపోయి ఇక్కడ క్రియేట్ ఏ వీపీసీ అని ఇచ్చేసి వీపీసీ ఓన్లీ అని ఇచ్చేస్తున్నాను. క్యాప్‌స్టోన్ వీపీసీ. సీఐడీఆర్ రేంజ్ అడుగుతుంది. నేను సీఐడీఆర్ రేంజ్ ఏం తీసుకుంటున్నానంటే 192, 168 తీసుకుంటున్నాను. ఇది క్లాస్ సి ప్రైవేట్ ఐపీ రేంజ్ అన్నమాట. 192.168.0.0/24 అనేద్దాం. మనకి ఎక్కువ ఐపీస్ అవసరం లేదు కాబట్టి /24 ఇచ్చేస్తున్నాను. సో, ఇక్కడ క్రియేట్ ఏ వీపీసీ అని చెప్పేస్తున్నాను. సో, ఈ ప్రతి కాన్సెప్ట్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎందుకు స్లాష్ అంటే ఎన్ని అవైలబుల్ ఐపీస్ వస్తాయి ఎట్లా. మీకేదైనా డౌట్ ఉంటే యూ కెన్ రెఫర్ బ్యాక్ టు మై రికార్డింగ్స్. సో, వీపీసీ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏంటి సబ్‌నెట్స్ క్రియేట్ చేయాలి. సో, డివైడ్ చేయాలి కదా! 4 ఈక్వల్ పార్ట్స్ కింద. సో, ఇక్కడ నేను /24 అని ఇచ్చేసి డేవిడ్ సబ్‌నెట్ కాలిక్యులేటర్‌లో అప్డేట్ అని కొట్టేద్దాం. సో, మనకి అరౌండ్ 256 వస్తాయన్నమాట. బట్ అది అవైలబిలిటీ ఏడబ్ల్యూఎస్‌లో మనం -5 అని యూజ్ చేస్తుంటాం కాబట్టి 251 మనకి యూజ్ చేస్తాం. బట్ ప్రతిది కూడా మనం అగైన్ ఇక్కడ సబ్ డివైడ్ చేద్దాం. సో, అప్పుడు మనకి 62 - 5 ఈ అవైలబుల్ ఐపీస్ ఈ పర్టిక్యులర్ రేంజ్‌లో వస్తుంది. సో, ఇది ఇప్పుడు మనం సబ్‌నెట్స్‌ని క్రియేట్ చేద్దాం. సో, క్రియేట్ ఎ సబ్‌నెట్. వీపీసీని సెలెక్ట్ చేసుకొని మై పబ్లిక్ సబ్‌నెట్ 1 అనేద్దాం. అవైలబిలిటీ జోన్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఇచ్చేద్దాం. 2ఏలో ఇచ్చేద్దాం. అండ్ సబ్‌నెట్ సీఐడీఆర్ బ్లాక్ ఇది /26 ఇచ్చేస్తున్నాను ఫస్ట్ సబ్‌నెట్‌కి. సో, క్రియేట్ ఎ సబ్‌నెట్. నెక్స్ట్ ఏంటి అంటే ప్రైవేట్ సబ్‌నెట్ కూడా క్రియేట్ చేద్దాం. మై ప్రైవేట్ సబ్‌నెట్ 1 అని ఇచ్చేసి అగైన్ 2ఏలోనే పెట్టేద్దాం ఇది కూడా. సీఐడీఆర్ బ్లాక్ ఇదొస్తుంది. సెకండ్ వన్ వస్తుంది. సో, ఇక్కడ క్రియేట్ ఎ సబ్‌నెట్ కొట్టేద్దాం. ఓకే. సారీ. 192 క్రియేట్ ఎ సబ్‌నెట్. యాహ్! ఇప్పుడు సెకండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కూడా క్రియేట్ చేద్దాం. అదర్ అవైలబిలిటీ జోన్‌లో. క్యాప్‌స్టోన్ వీపీసీ మై పబ్లిక్ సబ్‌నెట్ 2 అవైలబిలిటీ జోన్ 2బీలో హోస్ట్ చేసేద్దాం ఇది. సీఐడీఆర్ బ్లాక్ ద థర్డ్ వన్. క్రియేట్ ఎ సబ్‌నెట్. సారీ. వీపీసీ సెలెక్ట్ చేసుకుందామండి. క్యాప్‌స్టోన్ వీపీసీ
create a subnet. Must be a valid. అదేంటి వ్యాలిడ్ ఇస్తున్నాను కదా. ఎందుకు తీసుకోవట్లేదు ఇది? నైన్టీ టూ దీని రేంజ్ లోనే ఉంది. /26 ఇస్తున్నాను. లెట్ మీ రీక్రియేట్ ఇట్. క్యాన్సిల్. మన VPC /64/26. Okay, absolutely fine. Create a subnet. VPC to be ఏమైంది ఇక్కడ ఏంటి 68.0.128/64 IPs. Yeah, fine. Okay, some problem with copying, I think. సో ఇప్పుడు అట్లనే ఫోర్త్ సబ్నెట్ కూడా క్రియేట్ చేసేద్దాం. మై ప్రైవేట్ సబ్నెట్ 2. సో ఇది 1B 2Bలో హోస్ట్ చేయాలి మనం. సిఐడిఆర్ రేంజ్ వచ్చి ఇది 192.168.0.192 192/26. Create a subnet. Yeah. సో 4 సబ్నెట్స్ కూడా మనం క్రియేట్ చేసేద్దాం. చూద్దాం ఏమేమి సబ్నెట్స్ అయితే మనం క్రియేట్ చేసామో. సో సబ్నెట్స్కి వచ్చేసి మన VPCని ఇచ్చేస్తే వీ హ్యావ్ క్రియేటెడ్ 4 సబ్నెట్స్. ఓకే, పబ్లిక్ సబ్నెట్ 1, ప్రైవేట్ సబ్నెట్ 1, పబ్లిక్ సబ్నెట్ 2, ప్రైవేట్ సబ్నెట్ 2. 1 అని వచ్చినవి 2Aలో ఉన్నాయి, 2 అని వచ్చేవి 2Bలో ఉన్నాయి. ఓకే, సో మనకి ఒక డిఫాల్ట్ రూట్ టేబుల్ కూడా క్రియేట్ అయిపోయి ఉంటుంది. యా, సో ఇక్కడ మనం ఎక్స్ప్లిసిట్ గా సబ్నెట్ అసోసియేషన్స్ లో మీరు చూసినట్లయితే ఏది ఉండదు. బట్ యాజ్ ఇట్ ఈస్ సర్వింగ్ దిస్ యాజ్ మెయిన్ రూట్ టేబుల్, అన్ని సబ్నెట్స్ కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇదే యూస్ చేసుకుంటాయి అనమాట. ఇప్పుడు మనం ఏంటి అంటే ఒక ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ గా క్రియేట్ అన్ ఇంటర్నెట్ గేట్వే, క్యాప్స్టోన్ ఇంటర్నెట్ గేట్వే అంటాను. క్రియేట్ కొట్టేసి దీన్ని ఇప్పుడు మనం అటాచ్ చేద్దాం. యాక్షన్స్ అటాచ్ టు VPC, క్యాప్స్టోన్ VPC అండ్ దెన్ అటాచ్ ఇంటర్నెట్ గేట్వే. యా, సో గేట్వే అనేది మనం ఇప్పుడు క్రియేట్ చేసాము. అండ్ అట్లనే నాట్ గేట్వే కూడా ఒకటి క్రియేట్ చేద్దాం. నాట్ గేట్వేకి వెళ్ళి క్రియేట్ నాట్ గేట్వే, క్యాప్స్టోన్ నాట్ గేట్వే అంటాను. క్యాప్స్టోన్ నాట్ సబ్నెట్, ఇది ఏ సబ్నెట్ లో పెట్టాలనేది ఇంపార్టెంట్ అండి. ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టకూడదు, ఇది పబ్లిక్ సబ్నెట్ లో పెట్టాలి. సో మనం 2Aలో ఉన్న పబ్లిక్ సబ్నెట్ 1 లో పెట్టేసి ఎలాస్టిక్ IP ఒకటి అసోసియేట్ చేసేసి దీనికి క్రియేట్ నాట్ గేట్వే అందాం. అండ్ ఇప్పుడు మన పబ్లిక్ సబ్నెట్స్ పబ్లిక్ రూట్ యూజ్ చేసుకోవాలి కాబట్టి డిఫాల్ట్ రూట్ టేబుల్ కాకుండా ఒక కొత్త రూట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఏ రూట్ టేబుల్, క్యాప్స్టోన్ పబ్లిక్ రూట్ అనేసి VPC మన క్యాప్స్టోన్ VPC ఇచ్చేసి క్రియేట్ రూట్ టేబుల్ అనేద్దాం. అండ్ ఇక్కడ రూట్స్ లో లోకల్ రూట్ మాత్రమే ఫస్ట్ గా డిఫైన్ అయి ఉంటుంది. దీన్ని మనం ఎడిట్ చేసేసి డెస్టినేషన్ వేరే ఏమున్నా అపార్ట్ ఫ్రమ్ ద లోకల్ యూస్ ఇంటర్నెట్ గేట్వే అనేద్దాం. ఇంటర్నెట్ గేట్వే, the internet gateway which we created, Capstone Internet Gateway, and click on Save Changes. Okay. సో ఇప్పుడు సబ్నెట్ అసోసియేషన్స్కి వచ్చి పబ్లిక్ సబ్నెట్స్ని ఇక్కడ అసోసియేట్ చేద్దాం.
సో పబ్లిక్ సబ్నెట్ 1 అండ్ దెన్ పబ్లిక్ సబ్నెట్ 2. ఓకే. కిందికి వచ్చేసి సేవ్ అసోసియేషన్స్ చెప్పేద్దాం. సో ఇప్పుడు మన పబ్లిక్ సబ్నెట్స్ ఈ రూట్ టేబుల్ యూజ్ చేసుకుంటాయి. ఈ రూట్ టేబుల్‌లో మనం రూట్‌లో ఏంటి అంటే అపార్ట్ ఫ్రమ్ ద లోకల్ ఆర్ డిఫైనింగ్ అదర్ రూట్ అన్నమాట ఇక్కడ. వేరే ఏమున్నా కూడా ఇంటర్నెట్ గేట్‌వే ద్వారా నువ్వు బయటికెళ్ళిపోవచ్చు, లోపలికి రావచ్చు అని చెప్తున్నాం. అండ్ అట్లనే మన అదర్ మెయిన్ రూట్ టేబుల్ ఉంది గదా! ఇది మెయిన్ రూట్ టేబుల్ యెస్ అని ఉంది గదా! సో ఇక్కడ రూట్స్‌లో మనం నాట్ గేట్‌వే రూట్ కూడా యాడ్ చేద్దాం. సో ఎడిట్ రూట్స్‌కొచ్చేసి యాడ్ రూట్‌లో వేరే ఏమున్నా అపార్ట్ ఫ్రమ్ 192, 168 యూజ్ ఎ నాట్ గేట్‌వే అంటున్నాను. సో నాట్ గేట్‌వే ద్వారా బయటికి మాత్రమే ఎళ్ళగలదు. లోపలికి రాలేదు. ద నాట్ గేట్‌వే విచ్ వి హావ్ క్రియేటెడ్ ఇచ్చేసి సేవ్ చేంజెస్ కొట్టేద్దాం. ఓకే. పర్ఫెక్ట్‌లీ ఫైన్. ఇప్పుడు మన వీపీసీని క్రియేట్ చేసాం. సబ్‌నెట్స్‌ని క్రియేట్ చేసాం. ఒక రూట్ టేబుల్‌ని క్రియేట్ చేసాం. ఇంటర్నెట్ గేట్‌వేస్‌ని క్రియేట్ చేసాం. నాట్ గేట్‌వేని క్రియేట్ చేసాం. అండ్ ఇంటర్నెట్ గేట్‌వే రూట్స్‌ని కొత్త రూట్ టేబుల్‌లో యాడ్ చేసాం. నాట్ గేట్‌వే రూట్‌ని మెయిన్ రూట్ టేబుల్‌లో యాడ్ చేసేసాం. ఓకే. ఫైన్. ఇంతవరకు ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్స్‌ని క్రియేట్ చేద్దాం. ఓకే. సెక్యూరిటీ గ్రూప్స్‌కెళ్ళిపోయి ఈసీ2లో సెక్యూరిటీ గ్రూప్స్‌కొచ్చేద్దాం. అండర్ నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ. సో ఇక్కడ ఫస్ట్‌గా నేను ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఈ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఏమంటానంటే నేను క్యాప్స్టన్ ఎండ్ పాయింట్ ఎస్జీ అంటాను. యాక్చువల్‌గా నేనేమంటున్నాను ప్రైవేట్ సబ్‌నెట్స్‌లో మనం సర్వర్స్‌ని హోస్ట్ చేస్తున్నాం కదా! బట్ ప్రైవేట్ సబ్‌నెట్‌లో మనం హోస్ట్ చేసినామని అనుకోండి, సర్వర్‌లోకి లాగిన్ అవ్వలేమనమాట యాక్చువల్‌గా. యాస్ ఇట్ ఈస్ ఇన్‌సైడ్ ఏ ప్రైవేట్ సబ్‌నెట్. మీరు పబ్లిక్ సబ్‌నెట్‌లో పెట్టుకుంటే మీరు లాగిన్ అవ్వచ్చు. బట్ మనం ఏంటి అంటే ఇక్కడ ప్రైవేట్ సబ్‌నెట్స్‌లో పెడుతున్నాం కాబట్టి సర్వర్‌లోకి లాగిన్ అవ్వలేం. సో బయట కంపెనీస్‌లో ఏంటి అంటే మనకొక బాస్టియన్ హోస్ట్ గాని, జంప్ సర్వర్ గాని ఉంటదనమాట పబ్లిక్ సబ్‌నెట్‌లో. సో ఫస్ట్ ఆ సర్వర్‌లోకి లాగిన్ అయ్యి అక్కడి నుంచి మన ప్రైవేట్ సర్వర్‌లోకి లాగిన్ అవ్వచ్చు మనం. బట్ ఇక్కడ మనకి బాస్టియన్ హోస్ట్ ఏం లేదు కాబట్టి మీరు కావాలి అని అనుకుంటే ఒక బాస్టియన్ హోస్ట్‌ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నేనేం చేస్తున్నానంటే ఒక వీపీసీ ఈసీ2 ఇన్‌స్టెన్స్ ఎండ్ పాయింట్‌ని క్రియేట్ చేస్తాను. సో ఆ ఈసీ2 ఇన్‌స్టెన్స్ ఎండ్ పాయింట్ యూజ్ చేసి మనం ప్రైవేట్ సర్వర్‌లోకి లాగిన్ అవ్వచ్చు. ప్రైవేట్ సబ్‌నెట్‌లో మనం ఏదైనా సర్వర్‌ని హోస్ట్ చేసినట్లయితే, ఆ సర్వర్‌లోకి యూజింగ్ ఈసీ2 ఇన్‌స్టెన్స్ ఎండ్ పాయింట్ మనం లాగిన్ అవ్వచ్చునన్నమాట. ఒక ఎండ్ పాయింట్ మనకి ఏడబ్ల్యూఎస్ వాడే క్రియేట్ చేస్తాడు. దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, మన ప్రైవేట్ సబ్‌నెట్‌లో ఉన్న సర్వర్‌లోకి లాగిన్ అవ్వచ్చు. సో, దానికి నేను ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. క్యాప్స్టోన్ ఎండ్ పాయింట్ ఎస్జీ అని చెప్పేసి, ఇక్కడ డిస్క్రిప్షన్‌లో అలో ఎస్ఎస్హెచ్ ఫర్ ప్రైవేట్ సబ్‌నెట్ సర్వర్స్ అంటున్నాను. ఓకేనా? వీపీసీ క్యాప్స్టన్ వీపీసీ అండ్ ఇన్‌బౌండ్ రూల్స్‌లో నేనేమంటానంటే ఎస్ఎస్హెచ్ అలో చేసేయి అంటున్నానండి. ఎస్ఎస్హెచ్ అలో చేసేసి ఎవ్రీవేర్ ఇచ్చేస్తున్నాను. లేదా సెపరేట్‌గా ప్రతి ఆహ్, అవైలబిలిటీ జోన్‌కి ప్రతి రీజియన్‌కి ఏంటంటే ఒక డిఫాల్ట్ ఐపీ రేంజెస్ ఉంటాయండి. ఎండ్ పాయింట్ రేంజెస్. అవి కావాలంటే కూడా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. బట్ నేను యాస్ ఆఫ్ నౌ ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. కిందకొచ్చేసి క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్ అంటున్నాను. ఓకేనా? సో, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక ఎండ్ పాయింట్‌ని క్రియేట్ చేద్దాం. ఆ ఎండ్ పాయింట్ యూజ్ చేసి మనం లాగిన్ అవ్వడానికి ప్రైవేట్ సబ్‌నెట్‌లో ఉన్న సర్వర్స్‌కి సో, వీపీసీకెళ్ళిపోయి మనం ఏంటి అంటే ఎండ్ పాయింట్స్‌కొచ్చేద్దాం. కిందకి మీరు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఎండ్ పాయింట్స్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఈ ఎండ్ పాయింట్స్‌కొచ్చేయండి. ఈ ఎండ్ పాయింట్స్‌లో మీరు క్రియేట్ ఎన్ ఎండ్ పాయింట్ కొట్టేయండి. సో, క్రియేట్ ఎండ్ పాయింట్ కొట్టేసి ఇక్కడ ఎండ్ పాయింట్ నేమ్ ఇచ్చేయండి. నేనేమంటున్నానంటే క్యాప్స్టోన్ ఎండ్ పాయింట్ అంటున్నాను. సో, ఇది ప్యూర్‌గా ఈ ఎండ్ పాయింట్ యూజ్ చేసుకొని మనం సర్వర్‌లోకి లాగిన్ అవ్వడానికండి అంటే. అంతే. అంతకు మించి ఇంకేం లేదిది. ఇక్కడ టైప్ ఇవన్నీ కూడా నేను సెపరేట్ మళ్ళీ మాట్లాడతాను. ఎండ్ పాయింట్స్‌లో ఎస్3 ఇట్లంతా మాట్లాడినప్పుడు. బట్ యాస్ ఆఫ్ నౌ ఏంటి అంటే మనం ఇక్కడ ఈసీ2 ఇన్‌స్టెన్స్ కనెక్ట్ ఎండ్ పాయింట్ అని ఉంది చూసారా? ఇది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ దట్ అలో యూ టు కనెక్ట్ టు రిసోర్సెస్ ఇన్ ఏ ప్రైవేట్ సబ్‌నెట్ అని ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ చూపిస్తుంది కదా! సో, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏంటి అంటే వీపీసీ సెలెక్ట్ చేసుకోండి. సో, క్యాప్స్టన్ వీపీసీ అండ్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్‌లో మనం క్రియేట్ చేసిన ఎండ్ పాయింట్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా! అది సెలెక్ట్ చేసుకొని సబ్‌నెట్ ఏంటి అంటే ప్రైవేట్ సబ్‌నెటే పెట్టేయొచ్చండి. ఇది పబ్లిక్ పెట్టాల్సిన అవసరం లేదు. సో, ప్రైవేట్ సబ్‌నెట్ 1 అని ఇచ్చేస్తాను నేను. క్రియేట్ ఎ ఎండ్ పాయింట్ అంటాను. ఓకే. సో, ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఒక టైమ్ పడుతుందండి ఎండ్ పాయింట్ క్రియేట్ అవ్వడానికి. ఈలోపు మనం అదర్ సెక్యూరిటీ గ్రూప్స్‌ని, ఈఎఫ్ఎస్‌ని, ఈసీ2ని క్రియేట్ చేద్దాం. సో, యాహ్! విల్ గో బ్యాక్ ఇంటు ద సెక్యూరిటీ గ్రూప్. ఇప్పుడొక సెక్యూరిటీ గ్రూప్స్ అన్నీ కూడా క్రియేట్ చేద్దాం. సర్వర్స్‌కి, లోడ్ బాలన్సర్స్‌కి, ఈఎఫ్ఎస్‌కి. సో, ఫస్ట్ క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్. ఫస్ట్ లోడ్ బాలన్సర్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేద్దాం. క్యాప్స్టన్ ఎల్‌బి
ఎస్జీ అంటున్నాను. అంటే లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్. ఇది కూడా నాకు క్యాప్స్టన్ వీపీసీలోనే కావాలి. అండ్ ఇన్‌బౌండ్ రూల్స్‌లో హెచ్‌టిటిపి అలో చేయాలి మనం లోడ్ బ్యాలెన్సర్‌కి. పోర్ట్ 80 ఎవ్రీవేర్ అండి. ఇంటర్నెట్ నుంచి మనకి యాక్సెస్ కావాలి కదా! మన లోడ్ బ్యాలెన్సర్‌కి. నేను అందుకే హెచ్‌టిటిపి ఇచ్చేస్తున్నాను. ఎవ్రీవేర్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ హెచ్‌టిటిపిఎస్ కూడా ఇచ్చేద్దాం మనం. మనం హెచ్‌టిటిపిఎస్ కూడా కాన్ఫిగర్ చేయాలి అని అంటున్నాను కాబట్టి, హెచ్‌టిటిపిఎస్ కూడా ఇచ్చేసి, ఇది కూడా ఎవ్రీవేర్ అని ఇచ్చేసి, కిందకొచ్చేసి క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్ కొట్టేద్దాం. సో, మన లోడ్ బ్యాలెన్సర్‌కి అసైన్ చేయాల్సిన సెక్యూరిటీ గ్రూప్‌నయితే మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు వెబ్ సర్వర్‌కి అసైన్ చేయాల్సిన సెక్యూరిటీ గ్రూప్‌ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్, క్యాప్స్టన్, వెబ్ సర్వర్, ఎస్‌జీ అంటున్నాను. వీపీసీ, క్యాప్స్టన్ వీపీసీ. ఇన్‌బౌండ్ రూల్స్‌లో హెచ్‌టిటిపి ట్రాఫిక్ అలో చేయాలి. ఎక్కడి నుంచి హెచ్‌టిటిపి ట్రాఫిక్ అలో చేయాలండి? ఓన్లీ లోడ్ బ్యాలెన్సర్ నుంచి వచ్చేది మాత్రమే అలో చేయాలి. సో, క్యాప్స్టన్ లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్ నుంచి వచ్చే 80 ట్రాఫిక్‌ని మాత్రమే అలో చేయాలి. దాంతో పాటు ఎస్ఎస్‌హెచ్ కూడా ఓపెన్ చెయ్యి అని చెప్తున్నాను నేనిక్కడ. ఎస్ఎస్‌హెచ్ ఓపెన్ చెయ్యి. సో, ఎస్ఎస్‌హెచ్ ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలి? ఎండ్ పాయింట్ నుంచి వచ్చిన ట్రాఫిక్‌ని మాత్రమే మనం యాక్సెస్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను క్యాప్స్టన్ ఎండ్ పాయింట్ సెక్యూరిటీ గ్రూప్ అంటాను. సో, ఇక్కడ నుంచి ఈ సెక్యూరిటీ గ్రూప్ యూజ్ చేస్తున్న ఇన్‌స్టెన్సెస్ లేదా సర్వర్స్ వాటెవర్ ఇట్ మే బి అక్కడి నుంచి మాత్రమే ట్రాఫిక్ అలో చేయని చెప్పి ఎస్ఎస్‌హెచ్ ఇచ్చేస్తున్నాను. ఓకే. సో, ఇక్కడ కిందకొచ్చేసి నేనింకా క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్ అంటున్నాను. సో, యాహ్! ఇది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈఎఫ్ఎస్ సెక్యూరిటీ గ్రూప్ కూడా మనం క్రియేట్ చేద్దాం. సో, విల్ క్లిక్ ఆన్ క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ క్యాప్స్టన్ ఈఎఫ్ఎస్ ఎస్‌జీ అంటున్నాను. సో, ఇది అగైన్ క్యాప్స్టన్ వీపీసీ. ఇన్‌బౌండ్ రూల్స్‌లో ఎన్ఎఫ్ఎస్ అలో చేయాలండి. సో, టైప్ ఈస్ ఎన్ఎఫ్ఎస్ అననమాట. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి పోర్ట్ 2049 వచ్చేస్తుంది. ఇది ఎక్కడి నుంచి అలో చేయాలి? ఓన్లీ వెబ్ సర్వర్స్‌కి ఇచ్చిన సెక్యూరిటీ గ్రూప్ నుంచి మాత్రమే అలో చేయాలి. వెబ్ సర్వర్స్ నుంచి మాత్రమే అలో చేయాలి కాబట్టి నేనిక్కడ ఏం చేస్తానంటే, వెబ్ సర్వర్ సెక్యూరిటీ గ్రూప్ ఇస్తున్నాననమాట. అప్పుడు ఈ సెక్యూరిటీ గ్రూప్ ఏ రిసోర్స్‌కైతే అటాచ్ చేసామో, ఆ రిసోర్స్ నుంచి 2049ని యాక్సెప్ట్ చేస్తది. ఓకే. సో, ఇట్లా సెక్యూర్‌గా మన సెక్యూరిటీ గ్రూప్స్‌నన్నీ గూడా మనం క్రియేట్ చేసేసాము. ఓకే. సో, ఇప్పుడన్నీ మనం క్రియేట్ చేసాం. సో, ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంక రిసోర్సెస్‌ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మనం ఈఎఫ్ఎస్‌ని క్రియేట్ చేద్దాం. ఈఎఫ్ఎస్‌కెళ్ళిపోయి క్రియేట్ ఎ ఫైల్ సిస్టమ్, క్యాప్స్టన్ ఈఎఫ్ఎస్ అంటున్నాను. వీపీసీ, క్యాప్స్టన్ వీపీసీ. ఇక్కడ క్రియేట్ కొట్టకుండా కస్టమైజ్ చేద్దాం మనం. కస్టమైజ్ వచ్చేసి ఆటోమేటెడ్ బ్యాకప్స్‌ని ఎనేబుల్ చేసేసి దీనికి మనకి ఆర్కైవ్‌కి నాకు అవసరం లేదు. సో, ఐ విల్ గో విత్ నన్. అగైన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంతా నేను ఈఎఫ్ఎస్ మాట్లాడేటప్పుడు చెప్పానండి. ఎన్క్రిప్షన్ ఎనేబుల్ చేస్తున్నాను. త్రూపుట్ మోడ్ నాకు తక్కువ కాస్ట్ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ కావాలి కాబట్టి నేను బర్స్టింగ్‌కొచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ కొట్టేసి ఈ సెక్యూరిటీ గ్రూప్స్ డిఫాల్ట్ తీసేద్దాం. ఎక్కడెక్కడ హోస్ట్ చేయాలి? మన మౌంట్ టార్గెట్స్ ఎక్కడెక్కడ ఉండాలి అంటే 2ఏలో ఉండాలి. అవైలబిలిటీ జోన్ 2బీలో ఉండాలి. సబ్‌నెట్ ఏంటి? ప్రైవేట్ సబ్‌నెట్ 1లో ఉండాలి. ఇక్కడ ప్రైవేట్ సబ్‌నెట్ 2లో ఉండాలి. ఓకేనా? అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ మనం ఆల్రెడీ ఇందాక క్రియేట్ చేసాం కదా! ఈఎఫ్ఎస్ సెక్యూరిటీ గ్రూప్. సో, క్యాప్స్టన్ ఈఎఫ్ఎస్ సెక్యూరిటీ గ్రూప్ దీనికి ఇచ్చేద్దాం. ఫస్ట్ మౌంట్ టార్గెట్‌కి. సెకండ్ మౌంట్ టార్గెట్‌కి కూడా మనం సేమ్ సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చేద్దాం. ఓకే. ఇచ్చేసిన తర్వాత మనమైతే నెక్స్ట్ కొట్టేసి ఇంక ఇవేం మనకు అవసరం లేదండి. రూట్ యాక్సెస్ డిఫాల్ట్‌గా ప్రివెంట్ చేయడం, రీడ్ ఓన్లీ యాక్సెస్‌ని ఎన్‌ఫోర్స్ చేయడం, డైరెక్ట్‌గా నెక్స్ట్‌కొచ్చేసి క్రియేట్ కొట్టేయొచ్చు. సో, ఈఎఫ్ఎస్ అయితే క్రియేట్ అయిపోయింది మనకి. క్యాప్స్టన్ ఈఎఫ్ఎస్. సో, ఇప్పుడు మనం మన ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో మనం కాన్ఫిగర్ చేయాలి గదా! ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో మనం లాంచ్ టెంప్లేట్ ఇస్తాం. లాంచ్ టెంప్లేట్‌లో మనం ఏంటి ఏఎంఐని సెలెక్ట్ చేయాలి. సో, ఫస్ట్ మనం ఏంటి అంటే మన అప్లికేషన్‌ని ఒక సర్వర్‌లో డిప్లాయ్ చేసేసి దాంట్లో కాన్ఫిగరేషన్ చేసేద్దాం. లైక్ మౌంటింగ్ చేయడం వాటెవర్ అదర్ కాన్ఫిగరేషన్ ఈస్ రిక్వైర్డ్ అదంతా గూడా మనం ఒక సర్వర్‌లో ఫస్ట్ చేసేసి దాన్ని ఒక ఏఎంఐ తీసుకుందాం. అది మన గోల్డెన్ ఏఎంఐ కింద మనం ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో వాడుకోవచ్చనమాట. సో, ఈసీ2కి వెళ్ళిపోయి మనం ఒక సర్వర్‌నయితే ఫస్ట్ క్రియేట్ చేద్దాం. మన ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ అయిందా అండి ఇక్కడ చూద్దాం. ఇట్ ఈస్ స్టిల్ టేకింగ్ సమ్ టైమ్ ఎండ్ పాయింట్ క్రియేట్ అవ్వడానికి. సో, ఎండ్ పాయింట్ క్రియేట్ అయిన తర్వాత ప్రైవేట్ సర్వర్‌లోనే పెట్టేద్దాం అది గూడా మనకి. ఓకే. సో, సర్వర్ అయితే క్రియేట్ చేద్దాం. ఇన్‌స్టెన్సెస్‌కొచ్చేసి లాంచ్ ఇన్‌స్టెన్స్ కొట్టేసి
ఇక్కడ గోల్డెన్ ఏఎంఐ అంటాను. అంటే ఈ సర్వర్ మనం ఏఎంఐని క్రియేట్ చేయడానికి వాడుతున్నాం గదా! కాన్ఫిగరేషన్స్ అంతా చేసిన తర్వాత సో, గోల్డెన్ ఏఎంఐ అని ఇచ్చేసి కిందికి స్క్రోల్ చేసేసి ఇక్కడ చూడండి టీ3 డాట్ మైక్రోకి ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉంది. సో, టీ3 డాట్ మైక్రోకే ఎళ్తున్నాను. కీ పెయిర్ ఐ డోంట్ నీడ్ ఏ కీ పెయిర్. అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్‌లో మనం ఏంటి అంటే మన క్యాప్షన్ వీపీసీని సెలెక్ట్ చేసుకొని ఏ సబ్‌నెట్‌లో అయినా పెట్టేయొచ్చండి. బట్ ప్రైవేట్ సబ్‌నెట్‌లోనే పెట్టేద్దాం మనం. పబ్లిక్ ఐపీ అనేది అసైన్ అవ్వదనమాట. అండ్ ఇంకోటేంటి అంటే మన వీపీసీలో క్యాప్షన్ వీపీసీ ఉంది గదా! దీనికి యాక్షన్స్‌కెళ్ళిపోయి ఎడిట్ వీపీసీ సెట్టింగ్స్‌కొచ్చేసి డీఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ రిజల్యూషన్‌ని మనం ఎనేబుల్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. సో, ఇది సేవ్ చేసేద్దాం. సో, ఇది ఆప్షన్ ఎనేబుల్ చేస్తే మనకి హోస్ట్ నేమ్స్ వస్తూ ఉంటాయి గదా! ఏడబ్ల్యూఎస్‌లో. సో, దానికి రిజల్యూషన్ అనేది వచ్చేస్తుందనమాట. సో, యాహ్! లాంచ్ ఇన్స్టెన్స్‌లో సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్‌కెళ్ళిపోయి మనం వెబ్ సర్వర్‌కి సెపరేట్‌గా క్రియేట్ చేసాం గదా! వెబ్ సర్వర్ అని చెప్పి క్యాప్షన్ వెబ్ సర్వర్ సెక్యూరిటీ గ్రూపే ఇచ్చేద్దాం. కిందకి స్క్రోల్ చేసి అడ్వాన్స్డ్ డీటెయిల్స్‌లో మన ఈసీ2 యూజర్ డేటా స్క్రిప్ట్‌నయితే మనం ఇచ్చేద్దాం. యాహ్! ఇక్కడ నేను ఒక స్క్రిప్ట్‌ని క్రియేట్ చేశాను గదా! ఆ స్క్రిప్ట్‌నయితే ఇచ్చేద్దాం. సో, పైథాన్ ఫ్లాస్క్ జావా స్క్రిప్ట్ ఉంది గదా! ఓపెన్ కాపీ దిస్ ఎంటైర్ స్క్రిప్ట్ అండ్ దెన్ పేస్ట్ ఇట్ ఇన్ ద ఈసీ2 యూజర్ డేటా. ఓకే. సో, ఇక్కడ సింపుల్‌గా నేను చెప్పేస్తాను చూడండి. ఏంటి అంటే ఇదొక పైథాన్ ఫ్లాస్క్ అప్లికేషన్ అన్నమాట. ఒక హోమ్ ఈసీ2 యూజర్ డైరెక్టరీలో మనం యాప్.pyనైతే పోస్ట్ చేస్తున్నాం. ఇది పైథాన్ అప్లికేషన్ మనకి. ఇక్కడ మనకి ఈ పైథాన్ అప్లికేషన్‌లో మనకేమేమి కావాలో అంతా ఇక్కడ వచ్చేస్తుంది మనకి యాక్చువల్‌గా. అండ్ ఇక్కడ స్లాష్ టైమ్ వాడుతున్నాను. ఈ స్లాష్ టైమ్ ద్వారా మనకేంటి అంటే టైమ్‌ని ప్రతి సెకండ్‌కి గూడా మనకి డిస్‌ప్లే చేస్తూ ఉంటుందనమాట. అండ్ మనకి ఈసీ2 హోమ్ ఈసీ2 యూజర్ ఫోల్డర్‌లోనే టెంప్లేట్స్ అనే ఫోల్డర్ గూడా క్రియేట్ చేస్తున్నాను. ఇందులో ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ పెట్టేస్తున్నాను. అందుకే నేనేం చేస్తున్నానంటే ఈఎఫ్ఎస్‌లో మౌంటింగ్ చేసేటప్పుడు /home/EC2 యూజర్ ఫోల్డర్‌ని మనం మౌంట్ చేద్దాం. ఎందుకంటే అందులో మనకి యాప్.py పైథాన్ స్క్రిప్ట్ ఉంది. అలానే మన ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ కూడా ఉంది. సో, స్క్రిప్ట్‌లో మీకేమన్నా చేంజెస్ కావాలి అన్నా, మీ హెచ్‌టీఎంఎల్ ఏమన్నా చేంజెస్ కావాలి అన్నా, ఏదో ఒక సర్వర్‌లో మనం చేంజ్ చేస్తే సరిపోతుందనమాట. అదే సర్వర్‌కెళ్ళి మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో, ఇక్కడ ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్ అంతే ఇది యాక్చువల్‌గా. అండ్ ఫైనల్‌గా ఇక్కడ మనం చూసినట్లయితే మన హోమ్ ఈజీ2 ఫోల్డర్‌కి ఈసీ2 యూజర్ పర్మిషన్స్ ఇస్తున్నామనమాట. సో, ఈసీ2 యూజర్ పర్మిషన్స్‌ని ఇచ్చేస్తున్నాం హోమ్ ఈసీ2 యూజర్‌కి. అండ్ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఈ స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. నో హ్యాంగప్ మోడ్ అనమాట. ఎన్ఓహెచ్ఎఫ్ అంటే నో హ్యాంగప్. అంటే ఎవరన్నా టెర్మినేట్ చేసి ఆ స్క్రిప్ట్ స్టిల్ రన్ అయ్యేటట్లు మనం ఇట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం స్క్రిప్ట్‌ని. మన పైథాన్ 3 ఎక్కడుంది అంటే యూజర్ బిన్ పైథాన్ 3లో ఉంది. అక్కడ మనకి ఈ స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్పి నేను ఇస్తున్నాను. ఇది మన కంప్లీట్ స్క్రిప్ట్. ఓకేనా? సో, ఇక్కడికొచ్చేసి లాంచ్ ఇన్‌స్టెన్స్ కొట్టేద్దాం. సో, ఇన్‌స్టెన్స్ అయితే మనకి లాంచ్ అవుతుంది. యాహ్! ఇట్ ఈస్ రన్నింగ్. ఇప్పుడు మనం ఏంటి అంటే ఈసీ2 ఇన్‌స్టెన్స్ యూజ్ చేసి దీనికి కనెక్ట్ చేయాల్సొస్తదనమాట. ఇంకా కనెక్ట్ అనేది డిస్‌ప్లే అవ్వలేదు. డిస్‌ప్లే అవుతుంది. డిస్‌ప్లే అయిన తర్వాత మనం కనెక్ట్ ఇంటూ థట్ అండ్ దెన్ సీ. ఈలోపు వీపీసీ ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ అయిందా మనకి అనేది చూద్దాం. ఎండ్ పాయింట్స్‌కొచ్చేసి యాహ్! ఎండ్ పాయింట్ అనేది ఇప్పుడు మనకి అవైలబుల్ వచ్చింది. సో, ఇప్పుడు మనం ఇన్‌స్టెంట్‌ని సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ కొట్టేద్దాం. ఇక్కడ మనకి కనెక్ట్ కొట్టేస్తే కింద చూడండి కనెక్షన్ అనేది గ్రేడ్ ఔట్ అయిపోయిందనమాట. ఎందుకంటే డైరెక్ట్ ఈసీ2 ఇన్‌స్టెన్స్ కనెక్ట్ మనం యూజ్ చేయలేము. కనెక్ట్ యూజింగ్ ఈసీ2 ఇన్‌స్టెన్స్ కనెక్ట్ ఎండ్ పాయింట్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈసీ2 ఇన్‌స్టెన్స్ కనెక్ట్ బ్రౌజర్ బేస్డ్ క్లయింట్ విత్ ఎ ప్రైవేట్ ఐపీవీ4 అడ్రెస్ అండ్ ఏ వీపీసీ ఎండ్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఎండ్ పాయింట్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్ విచ్ వి హావ్ క్రియేటెడ్. అండ్ ఇప్పుడు కనెక్ట్ కొట్టేస్తే కనెక్ట్ అయిపోతుంది. బట్ దీనికంటే ముందు ఏంటి అంటే మనం ఒక రోల్‌ని కూడా అసైన్ చేయాల్సొస్తుందండి. మన సర్వర్‌కి ఏంటి అంటే మనం ఒక ఈసీ2 రోల్‌ని కూడా మనం అసైన్ చేయాల్సొస్తది. సర్వర్‌లోకి లాగిన్ అవ్వాలి అంటే. సో, ఐఏఎంకెళ్ళిపోయి ఒక రోల్‌నయితే క్రియేట్ చేద్దాం. ఈ ఈసీ2 ఇన్‌స్టెన్స్‌ని వాడు, ఈ ఎండ్ పాయింట్‌ని వాడు అని చెప్పి మనం ఒక రోల్‌ని కూడా అసైన్ చేయాల్సొస్తది. రోల్‌ని మనం యాక్చువల్‌గా సర్వీసెస్‌కి అసైన్ చేస్తాం గదా! సో, దట్ ఈస్ ద రీజన్ వై వి ఆర్ క్రియేటింగ్ ఎ రోల్ అన్నమాట. సో, రోల్స్‌కొచ్చేసి క్రియేట్ ఎ రోల్ కొట్టేద్దాం. ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ఈసీ2 అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, ఇక్కడ ఇన్‌స్టెన్స్‌తో సెలెక్ట్ చేయండి మీరు. ఇన్‌స్టెన్స్‌తో సెలెక్ట్ చేసి కిందకొచ్చారని అనుకోండి మీకు ఇన్‌స్టెన్స్ కనెక్ట్ అనే ఒకటి ప్రీ డిఫైన్డ్ ఆహ్, పాలిసీ ఉంది చూడండి. సో, ఆ ప్రీ డిఫైన్డ్ పాలిసీని మీరిక్కడ సెలెక్ట్ చేసుకొని,
ఈ పాలిసీకి మామూలుగా పర్మిషన్స్ ఉంటాయండి లాగిన్ అవ్వడానికి. సో, ఇక్కడ నెక్స్ట్ కొట్టేసి రోల్ నేమ్ ఏమనిద్దామంటే క్యాప్స్టన్ రోల్ అంటాను నేను. క్యాప్స్టన్ రోల్. క్రియేట్ ఎ రోల్ ఫైనల్‌గా. సో, మన రోల్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ రోల్‌ని మనం మన సర్వర్‌కి అటాచ్ చేద్దాం ఫస్ట్‌గా. అప్పుడే మనం ఈసీటీ ఇన్స్టెన్స్ కనెక్ట్ ఎండ్ పాయింట్ యూజ్ చేసి లాగిన్ అవ్వచ్చనమాట. ఇదొక్కటే మీకు న్యూ కాన్సెప్ట్ ఈసీటీ ఇన్స్టెన్స్ ఎండ్ పాయింట్. సో, ఫస్ట్ ఏంటి అంటే మనం ఒక ఎండ్ పాయింట్‌ని క్రియేట్ చేయాలి వీపీసీలో. వీపీసీలో ఎండ్ పాయింట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక రోల్‌ని క్రియేట్ చేసి ఆ రోల్‌ని మన సర్వర్‌కి అయితే మనం అసైన్ చేయాలి. సో, యాక్షన్స్‌కొచ్చేసి సెక్యూరిటీలో మోడిఫై ఐఏఎం రోల్‌కొచ్చేయండి. ఇక్కడ చూస్ ఐఏఎం రోల్. సో, క్యాప్స్టన్ రోల్ ఉంది గదా! సో, అది క్లిక్ చేసి అప్డేట్ ఐఏఎం రోల్ అనేయండి. సో, ఇప్పుడు రోల్ కూడా నేను అసైన్ చేశాను. కాబట్టి ఇప్పుడు నేను లాగిన్ అవ్వచ్చు. కనెక్ట్ కొట్టేసి యూజింగ్ ఎండ్ పాయింట్. ఓకే. ద ఎండ్ పాయింట్ విచ్ యూ హావ్ క్రియేటెడ్ అండ్ దెన్ ఫైనల్లీ ఇక్కడికొచ్చేసి కనెక్ట్ కొట్టేయండి. యాహ్! చూడండి మన ప్రైవేట్ సబ్‌నెట్‌లోకి మనం లాగిన్ అయ్యాము. సో, ఇట్లా ఎండ్ పాయింట్ యూజ్ చేసుకోలేకపోతే మీరేం చేయొచ్చంటే ఒక పబ్లిక్ సబ్‌నెట్‌లోనే ఒక బాస్టియన్ సర్వర్‌ని క్రియేట్ చేయొచ్చుననమాట. ఆ సర్వర్‌లో మీ కీ పేర్‌ని పెట్టుకున్నట్లయితే ఆ సర్వర్‌కి ఫస్ట్ లాగిన్ అయ్యి ఆ సర్వర్‌లో ఉన్న కీ పేర్ యూజ్ చేసుకొని మీరు ప్రైవేట్ సబ్‌నెట్‌లోకి కూడా లాగిన్ అవ్వచ్చు. ఓకేనా. బట్ ఇట్లా సింపుల్ ఉంటదని చెప్పి నేను ఎండ్ పాయింట్ అనే కాన్సెప్ట్ కూడా కవర్ అవుతది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా. సో, ఇప్పుడు మనం సీడీ/హోమ్ ఈసీ2 హైఫన్ యూజర్‌కెళ్ళామననుకోండి, మన స్క్రిప్ట్స్‌ని మొత్తం గూడా ఇక్కడ మనం చూడొచ్చు. సుడో ఎస్‌యు అనేస్తాను నేను. రూట్ యూజర్‌తో లాగిన్ అవుతాను. cd/home/ec2 యూజర్. సో, మన స్క్రిప్టే ఇదంతా క్రియేట్ జేస్తుంది. యాప్.pyని గాని అండ్ టెంప్లేట్స్‌లో ఒక ఇండెక్స్.html ఫైల్‌ని గాని అంతా గూడా మనకిక్కడ పెట్టేస్తుంది. పర్మిషన్స్ మీరు చూసినట్లయితే ఈసీ2 యూజర్ పర్టిక్యులర్ రోల్‌కి మనం పర్మిషన్స్ అయితే ఇచ్చేస్తున్నాం. యాప్.py అండ్ టెంప్లేట్స్ ఫోల్డర్‌కి కూడా. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్ పార్ట్ మౌంటింగ్ చేయాలి. ఈఎఫ్ఎస్‌ని /home/ec2 యూజర్‌లో మౌంటింగ్ చేయాల్సొస్తుంది. బట్ మౌంటింగ్ చేస్తే ఏమవుతదనంటే ఈ ఫోల్డర్‌లో ఉన్న డేటా అంతా కూడా ఎళ్ళిపోతదనమాట. యాప్.py టెంప్లేట్స్ అంతా కూడా వెళ్ళిపోతది. సో, దాని పర్పస్‌కి మనం ఏం చేద్దామంటే ఒక డైరెక్టరీని క్రియేట్ చేద్దాం ఫస్ట్. ఎంకేడీఐఆర్ హోమ్‌లో భాను అనే డైరెక్టరీ క్రియేట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ డైరెక్టరీలో ఉన్న యాప్.py టెంప్లేట్స్‌ని మనం ఇక్కడికి కాపీ చేసేద్దాం. తర్వాత మౌంట్ చేసిన తర్వాత మన డేటా అంతా పోతుంది గదా! అప్పుడు తిరిగి మళ్ళీ భానులో ఉన్న డేటానంతా కూడా తీసుకొనొచ్చేద్దాం. సో, -r అంటాను. కాపీ -r అంటే రికర్సివ్ అండి. ఎక్కడి నుంచి కాపీ చేయాలి? భాను సారీ హోమ్ ఈసీ2 హైఫన్ యూజర్‌లో ఉన్న ఎంటైర్ స్క్రిప్ట్ అండ్ వాటెవర్ ఇట్ ఈస్ దేర్. ఎక్కడికి కాపీ చేయాలి? హోమ్ బానులోకి కాపీ చేసేయి అని చెప్పి నేను చెప్పేస్తున్నాను. ఓకే. ఇప్పుడు హోమ్ బానులోకి కూడా నా ఎంటైర్ యాప్.py అండ్ టెంప్లేట్స్‌లోని ఇండెక్స్.html ఫైల్స్ కూడా ఇక్కడికొచ్చేసాయి. ఇప్పుడు మనం మౌంట్ జేసుకోవచ్చు. సో, ఇక్కడ మన ఫైల్ సిస్టమ్‌కొచ్చేసి అటాచ్ కొట్టేసి ఈ మౌంట్ వయా డీఎన్ఎస్‌లో ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది గదా! ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. బట్ ఇక్కడ మన డైరెక్టరీ ఏంటి అండి /home/ec2 యూజర్ గదా! సో, అది ఇచ్చేద్దాం ఇక్కడ. /home/ec2 హైఫన్ యూజర్. ఓకే. యాహ్! మౌంటింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు మనం -h కొట్టామననుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు చూడండి. మన ఫైల్ సిస్టమ్ ఐడీ అన్నమాట ఇది. ఎక్కడ ఇట్ ఈస్ మౌంటెడ్ ఆన్ /home/ec2 యూజర్. సో, ఇప్పుడు /home/ec2 యూజర్‌కొచ్చానననుకోండి డేటా ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు నేను మౌంటింగ్ చేశాను కాబట్టి. సో, డేటా ఏం లేదు ఇక్కడ. ఓకే. డేటా ఏం లేదు. సో, మనం ఆల్రెడీ ఒక ఫోల్డర్‌కి కాపీ చేసి పెట్టుకున్నాం గదా! మనకు తెలుసు కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి కాపీ చేసేద్దాం. cp-r/home/భానులో పెట్టాం గదా! డేటా అంతా గూడా. సో, ఈ ఎంటైర్ డేటా అంతా గూడా మనం తిరిగి మళ్ళీ /home/ec2 యూజర్‌కి కాపీ చేసేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎల్ఎల్ కొట్టేస్తే యాహ్! నా ఫైల్స్ వచ్చేసాయి. బట్ రూట్ అనే యూజర్ ఉందన్నమాట. మనం పర్మిషన్స్ అనేది తిరిగి మళ్ళీ చేంజ్ చేద్దాం. ఈ కమాండ్ మీరు కాపీ చేసుకొని స్క్రిప్ట్‌లో ఉన్న కమాండ్ పేస్ట్ చేసేయొచ్చు ఇక్కడ. సో థట్ ఇప్పుడు మనం పర్మిషన్స్ చూసినట్లయితే ఈ స్క్రిప్ట్‌కి ఈసీ2 యూజర్ పర్మిషన్సే ఉన్నాయి. రూట్ పర్మిషన్స్ లేవు. ఓకేనా? సో, ఈసీ2 యూజర్ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఈ స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈసీ2 యూజర్‌కి మనకి యాక్చువల్‌గా పర్మిషన్ ఉన్నట్లండి. రూట్ ఇస్తే అది ప్రతిసారి కూడా మనం రూట్‌తో లాగిన్ అవ్వాల్సొస్తది. ఈ స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే. అందుకే మనం ఈసీ2 యూజర్ పర్మిషన్స్ ఇస్తున్నామనమాట. ఈ స్క్రిప్ట్‌కి అంతా కూడా. ఓకేనా? సో, యాహ్! ఫైన్. ఇప్పుడు మన స్క్రిప్ట్‌కైతే అంతా వచ్చేసింది. మౌంటింగ్ కూడా చేసేసాం. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ మౌంటింగ్‌ని మనం
పర్మనెంట్ మౌంటింగ్ చేయాలి. ఓకేనా? పర్మనెంట్ మౌంటింగ్ చేయకపోతే ఏమవుతదంటే, మీ సర్వర్ రీస్టార్ట్ అయిన ప్రతిసారి గూడా మౌంటింగ్ అనేది పోతూ ఉంటది. దానికోసం మనం పర్మనెంట్ మౌంటింగ్ ఎక్కడ చేస్తామంటే, ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్ అండి. ఇంతకుముందు గూడా ఒకసారి మనం మాట్లాడుకున్నాం. ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్‌కొచ్చేసి, ఇక్కడ ఒక ఎంట్రీనైతే మనం యాడ్ చేయాల్సొస్తుంది. నేను వీఏ ఎడిటర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో, ఇక్కడ ఇన్సర్ట్ మోడ్‌లోకొచ్చేసి ఎంటర్ కొట్టేసి, సో, దీనికోసం నేను సెపరేట్ డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేశాను. యూ కెన్ యూజ్ దిస్ డాక్యుమెంట్. సో, ఇది అన్నమాట మన పర్మనెంట్ మౌంటింగ్‌కి కమాండ్. సో, ఇదంతా కూడా మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసేయొచ్చు. బట్ పేస్ట్ చేసే ముందు మన ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ ఐడీ ఉంటుంది గదా! అది కాపీ చేయాలండి యాక్చువల్‌గా. ఓకేనా? సో, ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ ఐడీ మీరు ఇక్కడ కిందకొచ్చినారంటే సారీ. ఇది గదా! మన క్యాప్‌స్టోన్ ఈఎఫ్ఎస్ దీనికొక డీఎన్ఎస్ ఉంటుంది. ఇది డీఎన్ఎస్. సో, ఇది మనం కాపీ చేసుకొని ఇక్కడ మీ డీఎన్ఎస్ ఇచ్చుకోవాలి. మీ ఫైల్ సిస్టమ్ డీఎన్ఎస్. ఓకే. సో, ఇక్కడ నేను ఇది తీసేసి మన ఫైల్ సిస్టమ్ డీఎన్ఎస్ ఇది గదా! సో, ఇది పేస్ట్ చేసి ఇప్పుడు ఇది కాపీ చేసుకుంటాను నేను. ఓకే. సో, పర్మనెంట్ మౌంట్ చేస్తున్నాను నేనిప్పుడు. ఇక్కడికొచ్చేసి మన సర్వర్‌లోకి పేస్ట్ చేసేస్తాను. ఓకే. ఇప్పుడు దీన్ని సేవ్ చేసాం. ఎస్కేప్ ఎళ్ళిపోయి కాలన్ పెట్టేసి డబ్ల్యూ ఫర్ సేవ్, క్యూ ఫర్ కిట్ అండ్ దెన్ ఎక్స్‌క్లమేటరీ ఇచ్చేస్తాను. ఫోర్స్‌ఫుల్‌గా చేసేయి అని చెప్పి. ఎక్స్‌క్లమేటరీ ఇవ్వకపోయినా పర్లేదు. ఓకే. సో, ఇప్పుడు మన వీఐ ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్‌కెళ్ళిపోతే మన ఎంట్రీ ఉంది. సో, ఇప్పుడు మనకి పర్మనెంట్‌గా మనం దీన్ని మౌంట్ చేసాం. సర్వర్ ప్రతిసారి రీస్టార్ట్ అయ్యాక కూడా ఇది మనకి మౌంటింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మన స్క్రిప్ట్ ఉంది గదా! పైథాన్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ గూడా మనం ఏం చేయాలి అంటే ప్రతిసారి సర్వర్ రీస్టార్ట్ అయిన ప్రతిసారి గూడా ఆటోమేటిక్‌గా రన్ అయ్యేటట్లు చెప్పాలి అని అన్నమాట. దీనికి డిఫరెంట్ వేస్ ఉంటాయి. నేను ఒక వే చెప్తున్నాను ఇక్కడ. ఈ వే ఏంటి అంటే యాక్చువల్‌గా క్రాన్ ట్యాబ్ ఉంటదండి. మన లైనక్స్‌లో ఏంటి అంటే క్రాన్ ఉంటదనమాట. ఈ క్రాన్ ఏంటి అంటే షెడ్యూల్డ్ యాక్షన్స్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకోవచ్చు. అట్లా ఈ క్రాన్ ట్యాబ్‌లో నేనేం చేస్తానంటే సర్వర్ రీస్టార్ట్ అయిన ప్రతిసారి కూడా నా పైథాన్ స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూట్ చేయమ్మా అని చెప్పేస్తాను. ఓకేనా? దానికి మనం ఏం చేయాలంటే క్రాన్ ట్యాబ్‌ని యూజ్ చేయడానికి మనకి ఒక సర్వీస్ అయితే అవసరం ఉంటుంది. అది మనం ఇన్‌స్టాల్ చేయాల్సొస్తుంది ఫస్ట్ మన సర్వర్‌లో. ఓకేనా? సో, ఇక్కడ సర్వర్‌కొచ్చేసి యుమ్ ఇన్‌స్టాల్ క్రానీ అని చెప్పేస్తున్నాను. సో, నాకు యెస్ అని అడుగుతుంది. యెస్ అని కొట్టేస్తే సర్వీస్ అయితే నాకు ఇన్‌స్టాల్ అయింది. దీని తర్వాత మనం సర్వీస్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. సో, ఈ కమాండ్ ఉంది కదా! ఈ కమాండ్ తీసుకొని క్రాన్ డీ సర్వీస్‌ని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఎనేబుల్ కూడా చేద్దాం. అంటే ఎనేబుల్ అంటే సర్వర్ రీస్టార్ట్ అయిన ప్రతిసారి కూడా ఈ సర్వీస్ ఫస్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట. దీని తర్వాత మనం ఏదైతే స్టార్ట్ చేయమంటామో ఇది స్టార్ట్ చేస్తుంది. ఓకేనా? సో, ఈ క్రాన్ డీ అనే సర్వీస్‌ని కూడా సర్వర్ రీస్టార్ట్ అయిన ప్రతిసారి వర్క్ అవ్వు అని చెప్తున్నాను. ఇప్పుడు క్రాన్ ట్యాబ్ ఎడిటర్‌ని ఓపెన్ చేయాలి ఫస్ట్ మనం. ఓకేనా? క్రాన్ ట్యాబ్ -E అని కొట్టేసాననుకోండి. సో, క్రాన్ ట్యాబ్ ఎడిటర్ ఓపెన్ అయిపోయింది. ఇన్సర్ట్ మోడ్‌లోకెళ్ళి ఈ కమాండ్ ఇక్కడ నేను ఇచ్చాను కదా! ఇదంతా కూడా మనం ఇక్కడ ఇచ్చేయొచ్చు. సో, @రీబూట్ అగైన్ ఈ కమాండ్ అంతా ఏది అంటే మన స్క్రిప్ట్‌లో యూజ్ చేసిన కమాండ్ అండి. నో హంగప్ కమాండ్ యూజ్ చేసి పైథాన్ 3కెళ్ళి ఈ యాప్.py అనేది రన్ చేయి అని చెప్తున్నాను. ఇన్ కేస్ ఏదైనా మీకు ఇష్యూస్ ఉండి లాగ్ ఫైల్స్ కావాలి అని అనుకున్నా ఇక్కడ మీరు ఒక పాత్ మీరు స్పెసిఫై చేసుకోవచ్చు. యాస్ ఆఫ్ నౌ నేను ఇక్కడ పాత్ ఏమి ఇవ్వట్లేదు. బట్ జస్ట్ ఈ కమాండ్ కాపీ చేసుకొని మన క్రాన్ ట్యాబ్ ఎడిటర్‌లో పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడికొచ్చేసి పేస్ట్ చేస్తున్నాను. సో, రీబూట్ అంటే ఏమవుతదంటే, రీబూట్ అయిన ప్రతిసారి గూడా నో హంగప్ మోడ్‌లో మన పైథాన్ 3 స్క్రిప్ట్ అనేది గూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇక్కడ నేను అగైన్ దీన్ని సేవ్ చేసేస్తాను. ఓకే. యాహ్! సో, క్రాన్ ట్యాబ్ అనేది గూడా మనం ఇప్పుడు సేవ్ చేసేసాం. కాబట్టి మీ సర్వర్ ఎప్పుడు కూడా రీస్టార్ట్ అయినా కూడా మీ పైథాన్ స్క్రిప్ట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో, యాహ్! ఇంతవరకైతే అర్థమైందా మీకు? ఏమన్నా డౌట్ ఉందా? సర్వర్ క్రియేట్ చేసాం. సర్వర్‌లోకి EC2 ఇన్‌స్టెన్స్ ఎండ్ పాయింట్ యూజ్ చేసి లాగిన్ అయ్యాం. మన స్క్రిప్ట్‌ని మనం మౌంటింగ్ చేసాం. మౌంటింగ్ చేస్తే డేటాలో ఏ ఫోల్డర్‌లో అయితే డేటా ఉందో అదంతా పోతది కాబట్టి కాపీ చేసుకొని వేరే ఫోల్డర్‌కి మౌంటింగ్ చేసిన తర్వాత తిరిగి రీకాపీ చేసాం. దాని తర్వాత మనం ఏం చేస్తున్నామంటే మౌంటింగ్‌ని పర్మనెంట్ చేసాం. మౌంటింగ్‌ని పర్మనెంట్ చేసిన తర్వాత ఈ పైథాన్ స్క్రిప్ట్ ఉంది గదా! అది గూడా ప్రతిసారి సర్వర్ రీస్టార్ట్ అయిన ప్రతిసారి స్టార్ట్ అవ్వాలి కాబట్టి క్రాన్ డీలో మనం ఏం చేస్తున్నామంటే రీస్టార్ట్ అవ్వు ఈ స్క్రిప్ట్‌ని గూడా స్టార్ట్ చేయి అని చెప్పి స్పెసిఫై చేస్తున్నాం. అది ఇంతవరకు మనం చేసింది. ఓకేనా? యాహ్! ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఒక ఏఎంఐని క్రియేట్ చేద్దాం. ఇంతవరకు కాన్ఫిగరేషన్ అంతా అయిపోయింది గదా! సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యాక్షన్స్‌కొచ్చేసి సారీ సర్వర్‌కెళ్ళిపోదాం ఫస్ట్. ఇది గదా మన సర్వర్ గోల్డెన్ ఏఎంఐ సర్వర్ నేమ్ ఇచ్చాం గదా! ఇక్కడ ఇన్‌స్టెన్స్ స్టేట్‌కొచ్చేసి యాక్షన్స్‌కొచ్చేసి ఇమేజ్ అండ్ టెంప్లేట్ ఉంది గదా! ఇక్కడ క్రియేట్ ఏ ఇమేజ్ అనేద్దాం. ఓకే. సైన్ ఇన్ అగైన్.
RTXNB. సో ఇప్పుడు మనం ఏఎంఐని అయితే క్రియేట్ చేద్దాం. ఈ ఏఎంఐని మనం ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అన్ని కాన్ఫిగరేషన్స్ వస్తాయి ఇప్పుడు మనకి. ఓకేనా? క్రియేట్ ఇమేజ్ కొట్టి ఇమేజ్ నేమ్ మనం క్యాప్‌స్టోన్ ఇమేజ్ అనేద్దాం. క్యాప్‌స్టోన్ గోల్డెన్ ఏఎంఐ అనేద్దాం. ఓకేనా? సో ఇమేజ్ డిస్క్రిప్షన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. రీబూట్ ఇన్‌స్టెన్స్ చేస్తే మన సర్వర్ ఇప్పుడు ఉంది కదా! ఇది రీబూట్ అవుతదనమాట ఈ ఇమేజ్ క్రియేషన్ ప్రాసెస్‌లో. ఓకే. సో ఇప్పుడు కిందకి స్క్రోల్ చేసినట్లయితే క్రియేట్ ఏ ఇమేజ్ కొట్టేయండి. సో మనకి ఏఎంఐస్‌కెళ్ళిపోతే చూడొచ్చు. క్యాప్స్టన్ గోల్డెన్ ఏఎంఐ అనే ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. ఒక 4 మినిట్స్ టైమ్ పడుతుందండి ఇమేజ్ క్రియేట్ అవ్వడానికి. మీరు స్టేటస్ చూసినట్లయితే పెండింగ్ ఉంది చూడండి. అండ్ ఒక స్నాప్ షాట్ కూడా యాస్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఒక స్నాప్ షాట్ కూడా మనకి క్రియేట్ అవుతుంది. మనం స్నాప్ షాట్స్‌లోకి వచ్చామని అనుకోండి. ఇంకా ఇక్కడ స్నాప్ షాట్ ఏం లేదు. అది ప్రాసెస్ జరుగుతూ ఉంటదనమాట. సో మన ఏఎంఐ ఎప్పుడైతే క్రియేట్ అయిపోతుందో అవైలబుల్ స్టేట్‌లోకి మనం స్నాప్ షాట్స్‌కెళ్తే ఒక స్నాప్ షాట్ కూడా మన కోసం క్రియేట్ అయిపోయి ఉంటుంది. బ్యాక్ ఎండ్ ప్రాసెస్ యాస్ పార్ట్ ఆఫ్ ద ఏఎంఐ క్రియేషన్. ఎనీ డౌట్ అండి ఇంతవరకు? సో, ఇప్పుడు ఈ క్రియేట్ అయిన ఏఎంఐని మనం యూజ్ చేసుకొని ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో సర్వర్స్‌ని క్రియేట్ చేస్తామండి. అప్పుడు ఆ సర్వర్స్‌లో మనం ఇంతవరకు ఏదేదైతే కాన్ఫిగరేషన్ చేసామో అదంతా కూడా యాస్ ఈజ్ వచ్చేస్తుంది. ఓకే. సో, ఈఎఫ్ఎస్ ఆల్రెడీ మౌంట్ అయిపోయి వచ్చేస్తుంది అందులోనే. ఎవ్రీథింగ్ విల్ బి దేర్ వితిన్ థట్ పర్టిక్యులర్ సర్వర్. సో, ఆ సర్వర్ రీస్టార్ట్ అయినా కూడా మీ పైథాన్ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటుంది. సో, అందుకే ఫస్ట్ మనం ఎప్పుడు ఏం చేయాలంటే, ఒక సర్వర్‌ని క్రియేట్ చేసి మన అప్లికేషన్‌ని కాన్ఫిగర్ చేసుకుంటాం. ఆ అప్లికేషన్‌ని కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత ఒక ఏఎంఐని అయితే క్రియేట్ చేసుకుంటాం. సో థట్ ఎంటైర్ కాన్ఫిగరేషన్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఏఎంఐ. యాహ్! ఇక్కడ మీరు చూడండి స్నాప్‌షాట్ అయితే ఒకటొచ్చేసింది. స్నాప్‌షాట్ కంప్లీటెడ్ అయిపోయింది. దీని వాల్యూమ్ 8 జీబీ ఉంది. ఇప్పుడు మనం ఏఎంఐస్‌కెళ్ళిపోయి లెట్ అస్ వెయిట్ ఫర్ ద ఏఎంఐ టు గెట్ కంప్లీటెడ్. ఏఎంఐ యాక్చువల్‌గా సింపుల్ ఇమేజ్ ఉన్నదనుకోండి, తొందరగా క్రియేట్ అయిపోతుందన్నమాట. మీరు కాన్ఫిగరేషన్స్ ఎక్కువ చేసే కొద్దీ ఎక్కువ టైం పడుతుంది ఏఎంఐకి. ఎందుకంటే అది లేయర్ బై లేయర్ క్రియేట్ చేస్తూ ఉంటదనమాట. అందుకు మనకి కొంచెం టైం పడుతుంది. మీ కాన్ఫిగరేషన్ ఎక్కువయ్యే కొద్దీ. యాహ్! సో, ఏఎంఐ కూడా ఇప్పుడు మనకి అవైలబుల్ ఉంది. ఇప్పుడు డైరెక్ట్‌గా ఇంక మనం ఆటో స్కేలింగ్ గ్రూప్స్‌కెళ్ళిపోయి క్రియేట్ చేసేద్దాం. ఈలోపు మనం ఏం చేద్దామంటే కిందకొచ్చేసి ఆటో స్కేలింగ్ గ్రూప్స్‌కొచ్చేసి ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో క్రియేట్ చేసే ముందు మనం లోడ్ బాలన్సర్‌ని క్రియేట్ చేద్దాం. ఎందుకంటే లోడ్ బాలన్సర్ అగైన్ సమ్ టైమ్ పడుతుంది గదా! సో, లోడ్ బాలన్సర్స్‌కెళ్ళిపోయి లోడ్ బాలన్సర్‌ని తర్వాత ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత కాన్ఫిగర్ చేసుకోవచ్చు పర్లేదు. సో, క్రియేట్ ఎ లోడ్ బాలన్సర్ కొట్టేద్దాం. అప్లికేషన్ లోడ్ బాలన్సర్ కావాలి కదా మనకి. సో, అప్లికేషన్ లోడ్ బాలన్సర్ క్రియేట్ అని కొట్టేసి, లోడ్ బాలన్సర్ నేమ్ ఇచ్చేద్దాం. క్యాప్స్టన్ ఎల్‌బీ లోడ్ బాలన్సర్. ఓకే. సో, ఇక్కడ ఇది ఇంటర్నెట్ ఫేసింగ్ ఉండాలండి. మన సర్వర్స్ మనం ప్రైవేట్ సబ్‌నెట్‌లో పెట్టేద్దున్నాం. బట్ లోడ్ బాలన్సర్ ఏంటి అంటే పబ్లిక్ సబ్‌నెట్స్‌లో హోస్ట్ చేయాలి. ఎందుకంటే ఎవరైనా కూడా మన లోడ్ బాలన్సర్‌ని యాక్సెస్ చేయాలి కాబట్టి. సో, ఇది ఇంటర్నెట్ ఫేసింగ్ అనేది సెలెక్ట్ చేసుకొని వీపీసీలో క్యాప్స్టన్ వీపీసీ అని క్లిక్ చేసేసి అవైలబిలిటీ జోన్స్ 2ఏలో ఫస్ట్ మీరు పబ్లిక్ సబ్‌నెట్ 1 అని సెలెక్ట్ చేసుకోవాల్సొస్తుంది. ఇక్కడ ప్రైవేట్ సెలెక్ట్ చేసుకోవద్దు. పబ్లికే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఏపీ సౌత్ 2బిలో అగైన్ పబ్లిక్ సబ్‌నెట్ 2 సెలెక్ట్ చేసుకోవాల్సొస్తుంది. కిందకొచ్చేసినట్లయితే సెక్యూరిటీ గ్రూప్ మనం సెపరేట్‌గా క్రియేట్ చేసాం గదా! క్యాప్స్టన్ ఎల్‌బీఎస్‌జీ అని చెప్పి. సో, ఆ సెక్యూరిటీ గ్రూప్ మనం దీనికి అసైన్ చేసేద్దాం. అండ్ హెచ్‌టిటిపి 80 వస్తే టార్గెట్ గ్రూప్‌కి ఫార్వర్డ్ చెయ్యి. యాహ్! టార్గెట్ గ్రూప్ మనం క్రియేట్ చేయలేదు కాబట్టి క్లిక్ ఆన్ క్రియేట్ టార్గెట్ గ్రూప్. సో, ఇక్కడికొచ్చేసి టార్గెట్ గ్రూప్స్‌లో ఫస్ట్ మనం ఇన్‌స్టెన్సెస్‌కే మ్యాప్ చేయాలి కాబట్టి ఇన్‌స్టెన్సెస్ సెలెక్ట్ చేసుకొని టార్గెట్ గ్రూప్ నేమ్ ఇచ్చేద్దాం. క్యాప్స్టన్ టార్గెట్ గ్రూప్ అనేస్తున్నాను. హెచ్‌టిటిపి యాహ్! కరెక్ట్. అండ్ పోర్ట్ వచ్చి 18 లోడ్ బాలన్సర్ నుంచి మన ఇన్‌స్టెన్స్‌కెళ్ళే పోర్ట్ అండ్ ప్రోటోకాల్ అన్నమాట. సో, వీపీసీ క్యాప్స్టన్ వీపీసీ ఫైన్. కిందకొచ్చేసి హెల్త్ చెక్ ఇట్ ఈస్ ఆన్ స్లాష్ ఓకే. నెక్స్ట్ కొట్టేసి మీరు ఇక్కడ ఇన్‌స్టెన్సెస్‌ని మీరేం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో ఎప్పుడైతే దీన్ని ట్యాగ్ చేస్తామో ఈ టార్గెట్ గ్రూప్‌ని, అప్పుడు ఇన్‌స్టెన్సెస్ ఏంటి అంటే ఆటోమేటిక్‌గా ట్యాగ్ అయిపోతాయన్నమాట. సో, ఇన్‌స్టెన్సెస్ నేనేమి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవట్లేదు. పోర్ట్ 18 కాబట్టి ఇక్కడ క్రియేట్ ఎ టార్గెట్ గ్రూప్ అనేస్తున్నాను. ఓకే. సో, నాకు టార్గెట్ గ్రూప్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ట్యాగ్ చేద్దాం. లోడ్ బాలన్సర్‌లో ఇక్కడ రిఫ్రెష్ చేసేసి సో, క్యాప్స్టన్ టార్గెట్ గ్రూప్ అని ఇచ్చేస్తున్నాను ఇక్కడ నేను. అండ్ ఐ విల్ క్లిక్ ఆన్
క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్. ఓకే. లోడ్ బ్యాలెన్సర్ ప్రొవిజనింగ్ అవుతుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ కూడా క్రియేట్ చేద్దాం. సో కమ్ టు ఆటో స్కేలింగ్ గ్రూప్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ ఏ ఆటో స్కేలింగ్ గ్రూప్. సో దీనికి ఒక నేమ్ ఇచ్చేయండి. క్యాప్స్టన్ ఆటో స్కేలింగ్ గ్రూప్. ఓకేనా. లాంచ్ టెంప్లేట్ మనం ఇంతవరకు క్రియేట్ చేయలేదు కదా. సో లాంచ్ టెంప్లేట్ కూడా క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఏ లాంచ్ టెంప్లేట్. సో ఈ లాంచ్ టెంప్లేట్‌లో ఏంటి అంటే మన సర్వర్ స్పెసిఫికేషన్స్ అంతా ఇవ్వాల్సి వస్తది. ఓకే. టెంప్లేట్ ఇక్కడ అగైన్ టెంప్లేట్ నేమ్ ఇచ్చేయండి. క్యాప్స్టన్ టెంప్లేట్ అని ఇస్తున్నాను. టెంప్లేట్ వర్షన్ ఫస్ట్ వర్షన్. ఇక్కడ ఏఎంఐ ఏది? సో మనం ఏఎంఐ క్రియేట్ చేసాం కదా. సో టెంప్లేట్‌లో మనం ఏంటి అంటే మన ఏఎంఐని సెలెక్ట్ చేసుకుంటాం. క్యాప్స్టన్ గోల్డెన్ ఏఎంఐ. ఇన్‌స్టెన్స్ టైప్ ఏంటి? టీ2 డాట్ మైక్రోనా? టీ3 డాట్ మైక్రోనా? టీ3 డాట్ మైక్రోకి మనకు ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి టీ3 డాట్ మైక్రో. కీ పేర్ ఏదైనా కావాలి అని అంటే కీ పేర్ ఇక్కడే ఇచ్చుకోవచ్చు. లేదా మన కీ పేర్ అవసరం లేదని అనుకుంటే డోంట్ ఇంక్లూడ్ అని పెట్టేయొచ్చు. లేదా ఒక కీ పేర్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ కీ పేర్ అని చెప్పేసి టెక్స్ట్ అనేసి పెమ్ ఫార్మాట్‌లో క్రియేట్ ఏ కీ పేర్. కీ పేర్ అయిపోయింది కదా. సో టెస్ట్ అనే ఇచ్చేద్దాం ఇక్కడ కీ పేర్. సో సబ్నెట్ అయితే మనం ఇంక్లూడ్ చేయొద్దండి లాంచ్ టెంప్లేట్‌లో. ఎందుకంటే మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ బ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ సబ్నెట్‌లో ఫస్ట్ సర్వర్‌ని పెట్టాలి. సెకండ్ సబ్నెట్‌లో సెకండ్ సర్వర్‌ని పెట్టాలి. అందుకు మనం లాంచ్ టెంప్లేట్‌లో ఇక్కడ ఏమి ఇవ్వమనమాట. బట్ సెక్యూరిటీ గ్రూప్ ఏంటి అంటే సర్వర్ సెక్యూరిటీ గ్రూప్ అనమాట ఇది. ఇక్కడ మన సర్వర్ సెక్యూరిటీ గ్రూప్ ఏంటండి? క్యాప్స్టన్ వెబ్ సర్వర్ సెక్యూరిటీ గ్రూప్ కదా. సో అది ఇచ్చేద్దాం ఇక్కడ. ఇప్పుడు మనం లాంచ్ టెంప్లేట్ కొట్టేద్దాం. క్రియేట్ ఏ లాంచ్ టెంప్లేట్. ఓకే. సో టెంప్లేట్ అయితే మనకు క్రియేట్ అయిపోయింది కాబట్టి ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో ఈ టెంప్లేట్‌ని మనం ఇచ్చేయొచ్చు. ఓకే. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మన టెంప్లేట్ కనిపించేస్తుంది. క్యాప్స్టన్ టెంప్లేట్. అది సెలెక్ట్ చేసేసుకొని కిందకొచ్చేసి నెక్స్ట్ కొట్టేయండి. ఇక్కడ వీపీసీలో మన వీపీసీ సెలెక్ట్ చేసుకున్నాం. క్యాప్స్టన్ వీపీసీ. అవైలబిలిటీ జోన్స్‌లో మనం ప్రైవేట్ సబ్‌నెట్ సెలెక్ట్ చేసుకోవాలండి. మై ప్రైవేట్ సబ్‌నెట్ 1 అలానే మన మై ప్రైవేట్ సబ్‌నెట్ 2. ఓకేనా. అప్పుడు మన సర్వర్స్‌ని ఇందులో మాత్రమే హోస్ట్ చేస్తుంటది ప్రైవేట్ సబ్‌నెట్స్‌లో. బ్యాలెన్స్ బెస్ట్ ఎఫర్ట్ ఉంటే సరిపోతుంది అంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ కొట్టేసి లోడ్ బ్యాలెన్సర్ అయితే అటాచ్ టు అన్ ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసేసుకొని టార్గెట్ గ్రూప్ ఏది అండి? మన క్యాప్స్టన్ టార్గెట్ గ్రూప్ కదా. అది సెలెక్ట్ చేసేసుకుందాం. సో ఇంక కిందకొచ్చేసి నెక్స్ట్ కొట్టేసి డిజైర్డ్ కెపాసిటీ 2 అంటానండి. నాకు మినిమమ్ 2 ఉండాలి గదా. సో 2 అనేసి మినిమమ్ కూడా 2 ఉండాలి. మాక్సిమం ఇట్ కెన్ గో అప్ టు 5 అంటాను. ఓకేనా. సో ఇప్పుడు ఇంక కిందకొచ్చేసి ఇవన్నీ మనకేం అవసరం లేదు ఇంకా. సో స్కిప్ టు రివ్యూ కొట్టేసి క్రియేట్ ఏ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేద్దాం. సో మన ఆటో స్కేలింగ్ గ్రూప్ అయితే క్రియేట్ అయిపోతుంది. దీనికి మనం ఒక డైనమిక్ పాలిసీని కూడా అటాచ్ చేసేద్దాం. సో ఆటోమేటిక్ స్కేలింగ్ వచ్చేసి ఇక్కడ డైనమిక్ స్కేలింగ్ పాలిసీస్‌లో క్రియేట్ డైనమిక్ స్కేలింగ్ పాలిసీ కొట్టేసి టార్గెట్ ట్రాకింగ్ స్కేలింగ్ పెట్టేయండి. ఆటోమేటిక్‌గా మీకు ఒక క్లౌడ్ వాచ్ అలారం ఇదే క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ యావరేజ్ సీపీయూ యుటిలైజేషన్ టార్గెట్ 50 అని పెట్టేయండి. కిందకొచ్చేసి క్రియేట్ కొట్టేయండి. సో టార్గెట్ 50 కంటే ఎక్కువైతే దాటుతూ ఉంటదో ఆటోమేటిక్‌గా అప్ టు 5 ఇన్‌స్టెన్సెస్ యాడ్ అవుతూ ఉంటాయన్నమాట మన ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో. ఓకేనా. సో మన ఇన్‌స్టెన్స్ మేనేజ్‌మెంట్‌కెళ్ళానని అనుకోండి. మీరు చూడండి ఇవి క్రియేట్ అయ్యాయి. 2 సర్వర్స్ అయితే మనకి క్రియేట్ అయ్యాయి. యూజింగ్ ద ఏఎంఐ విచ్ వి హావ్ స్పెసిఫైడ్ అని అన్నమాట. సో మన లోడ్ బ్యాలెన్సర్‌కెళ్తే ఇప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్ యాక్టివ్‌లో ఉంది. ఇట్ ఈస్ ఫార్వర్డింగ్ టు దిస్ పర్టిక్యులర్ టార్గెట్ గ్రూప్ అన్నమాట. ఇందాక మనం టార్గెట్ గ్రూప్‌లో రిసోర్సెస్‌నేమి అటాచ్ చేయలేదు గదా. ఇప్పుడు అసైన్ అయ్యి ఉంటది చూడండి. మనం టార్గెట్ గ్రూప్‌ని అక్కడ సెలెక్ట్ చేసాం కాబట్టి ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో టార్గెట్స్‌లో ఇక్కడ ఏం లేదు. రిఫ్రెష్ కొట్టేస్తే టార్గెట్స్ వచ్చేస్తాయి. చూడండి 2 టార్గెట్స్ ఇవి మనకి అక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో క్రియేట్ అయిన ఇన్‌స్టెన్సెస్ ఇక్కడ టార్గెట్ గ్రూప్‌లో ఆటోమేటిక్‌గా వచ్చి యాడ్ అయిపోయాయి. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్‌తో మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. అసలు యాక్సెస్ అవుతదా లేదా అని చూద్దాం. సో లోడ్ బ్యాలెన్సర్స్‌కొచ్చేసి మన డీఎన్ఎస్ నేమ్ వచ్చింది కదా. సో ఇది కాపీ చేసుకొని ఇక్కడికొచ్చేసి హెచ్‌టిటిపి అని ఇచ్చేసి యూఆర్ఎల్ ఇచ్చేద్దాం. యాహ్! చూడండి వర్క్ అయితే అవుతుందనమాట మనకి. సో కరెంట్ టైమ్ మీరు చూసినట్లయితే చేంజ్ అవుతా ఉంది. సో ఇది చేంజ్ అవుతా ఉండడానికే మనం యాక్చువల్‌గా అక్కడ స్లాష్ రూట్ అని చెప్పి జావా స్క్రిప్ట్ అంతా యూజ్ చేస్తున్నామనమాట. ఇట్లా చేంజ్ అవ్వకుండా సింపుల్‌గా కావాలి అని అనుకుంటే ఊరికే డేట్ కమాండ్ ఇచ్చేసినా కూడా సరిపోతుందండి. బట్ కంటిన్యూయస్‌గా ఇట్లా ఫెచ్ అవ్వాలి అంటే మీకు జావా స్క్రిప్టింగ్ కూడా యూజ్ చేయాల్సొస్తుందనమాట. అండ్ ఇక్కడ కొన్ని లింక్స్ కూడా ఉన్నాయి. యూట్యూబ్ ఛానెల్‌కి అండ్ రిజిస్ట్రేషన్ లింక్ ఫర్ లైవ్ ట్రైనింగ్. సో ఇక్కడ అది క్లిక్ చేసినా మిమ్మల్ని యూట్యూబ్ ఛానెల్‌కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తుందనమాట. ఓకేనా. సో ఈ లింక్ పైన క్లిక్ చేస్తే ఆ పర్టిక్యులర్ లింక్ కూడా తీసుకెళ్తుంది. ఇది మన ఎంటైర్ మై టైమ్ అప్లికేషన్ అయితే. సో ఇంతవరకు అయితే ఫైన్ కదా. ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రూట్ 53 కూడా కాన్ఫిగర్ చేద్దాం. రూట్ 53 వచ్చేసి ఒక డీఎన్ఎస్‌ని మనం కాన్ఫిగర్ చేయొచ్చు. మన హోస్టెడ్ జోన్ ఉంది ఆల్రెడీ.
ఆ హోస్టెడ్ జోన్‌లోనే నేను క్రియేట్ చేస్తాను. మీరు ఒక డీఎన్ఎస్ నేమ్‌ని మీరు పర్చేజ్ చేసినట్లయితే విత్ ద సేమ్ డీఎన్ఎస్ నేమ్ ఒక హోస్టెడ్ జోన్‌ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు ఒక రికార్డ్స్‌ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో, క్రియేట్ ఎ రికార్డ్ అని కొట్టేసి ఇక్కడ నేనేమంటానంటే అలియాస్ అని ఇచ్చేస్తాను. అంటే డైరెక్ట్‌గా ఏడబ్ల్యూఎస్ తెలుగు బ్యాచ్ 01.xyz యాక్సెస్ చేస్తే ట్రాఫిక్ షుడ్ బి రౌటెడ్ టు మై అప్లికేషన్ లోడ్ బాలన్సర్. సారీ ఇంతకంటే ముందు మనం ఏం చేయాలి అంటే లోడ్ బాలన్సర్‌లో మనం హెచ్‌టిటిపిఎస్‌ని కూడా కాన్ఫిగర్ చేసేద్దాం. ఓకేనా? కిందకొచ్చేసి యాడ్ లిజనర్ కొట్టేద్దాం. యాడ్ లిజనర్ కొట్టేసిన తర్వాత ఇక్కడ హెచ్‌టిటిపిఎస్ ఇచ్చేద్దాం. హెచ్‌టిటిపిఎస్ ఇచ్చేసి ఫార్వర్డ్ టు ద టార్గెట్ గ్రూప్ దగ్గర మన క్యాప్స్టన్ టార్గెట్ గ్రూప్ ఇచ్చేద్దాం. ఓకే. అండ్ క్లిక్ ఆన్ యాడ్. ఓకే. సర్టిఫికేట్‌ని ఇది అడుగుతుందనమాట. ఓకే. సర్టిఫికేట్ నాకు లేదు యాక్చువల్‌గా ఇక్కడ. అది నేను ఆల్రెడీ వేరే స్ జోన్‌లో క్రియేట్ చేశాను. అందుకే నాకు సర్టిఫికేట్ లేదు ఇక్కడ. బట్ యాహ్! ఐ కెన్ డూ దిస్ వే గూడా. మీరు ఒక సర్టిఫికేట్‌ని ఇక్కడ క్రియేట్ కూడా చేసుకోవచ్చుననమాట. ఓకేనా? రిక్వెస్ట్ ఏ న్యూ ఏసీఎం సర్టిఫికేట్. రిక్వెస్ట్ అని కొట్టేసి సర్టిఫికేట్‌ని మనం ఇక్కడ రిక్వెస్ట్ చేయొచ్చు. రిక్వెస్ట్ ఏ పబ్లిక్ సర్టిఫికేట్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఏంటి? ఏడబ్ల్యూఎస్ తెలుగు బ్యాచ్ 01.xyz. ఓకే. అండ్ ఫైనల్‌గా మీరు ఇక్కడికొచ్చేసి రిక్వెస్ట్ కొట్టేయొచ్చనమాట. ఇది పెండింగ్ వాలిడేషన్ ఉంది చూడండి. సో, ఈ పెండింగ్ వాలిడేషన్ పోవాలి అంటే వేరే స్టెప్స్ మీరు చేయాల్సొస్తదనమాట. వ్యూ సర్టిఫికేట్ క్లిక్ చేసి ఈ సీనేమ్ ఇవన్నీ గూడా మీరు రూట్ 53లో యాడ్ చేయాల్సొస్తది. అప్పుడు మీకిది ఓకే. స్టేటస్ ఇష్యూ అయిపోయింది. ఇది ఆల్రెడీ యాడ్ అయిపోయున్నాయి కాబట్టి రూట్ 53లో. ఓకే. సర్టిఫికేట్ అయితే మనకు క్రియేట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం లిజనర్స్‌కొచ్చేసి ఈ సర్టిఫికేట్‌ని ఇక్కడ యాడ్ చేసేద్దాం. ఏడబ్ల్యూఎస్ బ్యాచ్ 01.xyz ఉంది కదా! ఇది యాడ్ చేసేసి ఇక్కడ లిజనర్‌ని యాడ్ చేద్దాం. సో, నాకు 443 లిజనర్ కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటి హెచ్‌టిటిపి 80కొచ్చినా గూడా రీడైరెక్ట్ చేయాలి గదా! సో, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ హెచ్‌టిటిపి 80 లిజనర్‌ని ఎడిట్ కొట్టేయండి. ఎడిట్ లిజనర్ కొట్టేసి రీడైరెక్ట్ టు యూఆర్ఎల్ అని చెప్పేసి ఈ ఆప్షన్ స్పెసిఫై చేసుకొని రీడైరెక్ట్ యూఆర్ఎల్ అని చెప్పి ఇక్కడ హెచ్‌టిటిపిఎస్ అని ఇచ్చేసి ఇక్కడ 443 స్పెసిఫై చేసేయండి అంతే. సింపుల్‌గా సేవ్ చేంజెస్ కొట్టేయండి. అప్పుడు మనం హెచ్‌టిటిపితో యాక్సెస్ చేస్తే కూడా ఆటోమేటిక్‌గా హెచ్‌టిటిపిఎస్‌కి అయితే ఇది రూట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు రూట్ 53కెళ్ళిపోయి మనం రికార్డ్ అయితే క్రియేట్ చేసేద్దాం. క్రియేట్ ఎ రికార్డ్. ఏడబ్ల్యూఎస్ తెలుగు బ్యాచ్ 01.xyz రావాలి కాబట్టి ఇక్కడ నేను అలియాస్ ఎనేబుల్ చేసి అప్లికేషన్ లోడ్ బాలన్సర్‌ని ఏ రీజియన్‌లో ఉంది? ఇది నాకు హైదరాబాద్ రీజియన్‌లో ఉంది. ఏపీ సౌత్ 2. ద లోడ్ బాలన్సర్ ఇది మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే. సింపుల్ రూటింగ్ నాకు మోర్ థాన్ ఎనఫ్. సో, ఇక్కడ నేను క్రియేట్ ఎ రికార్డ్ అనేస్తున్నాను. ఓకే. సో, మన రికార్డ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. రికార్డ్ అయితే క్రియేట్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను దీంతో యాక్సెస్ చేస్తే నాకు లోడ్ బాలన్సర్‌కైతే రూట్ అవ్వాలి. సో, ఇక్కడ నన్నొచ్చేసి హెచ్‌టిటిపిఎస్ అని చెప్పేసి ఏడబ్ల్యూఎస్ తెలుగు బ్యాచ్ 01.xyz అన్నాననుకోండి. చూడండి లోడ్ అయితే అవుతుంది. సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. కనెక్షన్ అనేది ఇక్కడ సెక్యూర్‌గా ఉంది. అండ్ సర్టిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇట్ వాస్ ఇష్యూడ్ బై అమెజాన్ అని అనమాట. అండ్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ కూడా చూడొచ్చు. 1 ఇయర్ వరకు మీకు ఈ సర్టిఫికేట్ వాలిడిటీ ఉంటుంది. దీని తర్వాత ఇంకొక సర్టిఫికేట్ కూడా మీరు క్రియేట్ చేసుకోవాల్సొస్తది. ఇప్పుడు మనం రీడైరెక్షన్ కూడా చేసాం కదా! సో, రీడైరెక్షన్‌లో మనం హెచ్‌టిటిపి యూజ్ చేసి ట్రై చేద్దాం. రీడైరెక్ట్ అవుతుందా లేదా అని చెప్పి. సో, హెచ్‌టిటిపి యూజ్ చేసి ఎంటర్ కొడదాం. చూడండి మళ్ళా రీడైరెక్షన్ అనేది కూడా జరిగింది. హెచ్‌టిటిపిఎస్‌కే వెళ్ళిపోయింది. కనెక్షన్ ఈస్ సెక్యూర్ అని వచ్చింది కదా! సో, రీడైరెక్షన్ కూడా జరిగిందనమాట. సో, ఇది టోటల్‌గా మన ఓవరాల్ మై టైమ్ అప్లికేషన్.